అతి చిన్న వయసులోనే సినీ రంగ ప్రవేశం చేశారు. అది కూడా ఒక పెద్ద మూవీతో. భక్త ప్రహ్లాద మూవీలో ప్రహ్లాదుడి పాత్రలో ఒదిగిపోయారు రోజారమణి గారు. అలాగే ఆ మూవీకి జాతీయ పురస్కారాన్ని కూడా అందుకున్నారు. ఆ తర్వాత హీరోయిన్గా ఎంతోమంది టాప్ హీరోలతో అగ్రస్థాయికి చేరుకున్నారు. మనందరి మనసుల్ని దోచుకున్నారు. మరి నటిగా తన సినీ ప్రస్థానం మొదలై 50 సంవత్సరాలు పూర్తయిపోయింది. ఈ సందర్భంగా రోజారమణి గారితో ఒక స్పెషల్ ఇంటర్వ్యూ. నమస్తే మేడం. నమస్తే. ఎలా ఉన్నారు? ఫైన్, థ్యాంక్ యూ. చాలా నవ్వుతూ స్మైలీగా హ్యాపీగా కనిపిస్తున్నారు. ముందుగా మీకు కంగ్రాచులేషన్స్ అండి. థ్యాంక్ యూ. సినీ రంగ ప్రవేశం చేసి సక్సెస్ఫుల్గా 50 years కంప్లీట్ చేసుకున్నారు. 50 సంవత్సరాలు అంటే మామూలు విషయం కాదు అసలు. 50 సంవత్సరాల్లో ఎన్నో ఆటుపోట్లు ఉండి ఉంటాయి. ఫిల్మ్ ఇండస్ట్రీలో కావచ్చు, ఫ్యామిలీలో లైఫ్లో కావచ్చు, ఏదైనా కావచ్చు. అసలు మొట్టమొదటి విషయం తెలుసుకోవాలనుకుంటుంది నేనే కాదు, వ్యూవర్స్ అందరు, మా యోయో వ్యూవర్స్ అందరూ కూడా తెలుసుకోవాలనుకుంటుంది. మీరు ఎంటర్ అవుతూనే చైల్డ్ ఆర్టిస్ట్గా ఎంటర్ అయ్యారు. భక్త ప్రహ్లాద మూవీ, అది కూడా టైటిల్ రోల్లో, అంత చిన్న వయసులో. సో ఏ ఏజ్లో, ఏ ఇయర్లో మీరు ఎంట్రీ ఇచ్చారు మూవీకి? 1965 అమ్మా. 65 అంటే 65లో నన్ను వాళ్ళు సెలెక్ట్ చేశారు. ఓకే. 66లో షూటింగ్ స్టార్ట్ అయింది. అంటే 65 ఎండింగ్లోనే, అక్టోబర్ ఆ నెలలో. సో 66 నుంచి షూటింగ్ చేశారు. 1 year ప్రాజెక్ట్ అది. 67లో రిలీజ్ అయింది. సో 50 years కంప్లీట్ అయింది 2017కి. నాకే సర్ప్రైజ్గా ఉంది 50 సంవత్సరాలు అయిందా అని. ఓ పక్క సర్ప్రైజ్ ఉన్నా ఎంతో ఆనందంగా ఉంది. 50 సంవత్సరాల ముందు రిలీజ్ అయిన చిత్రాన్ని గుర్తుపెట్టుకుని నన్ను ఇంకా భక్త ప్రహ్లాద రోజారమణి అని పిలవడం, ఆ పిక్చర్ ఆ రోజుల్లో అంత సక్సెస్ అవ్వడం, మరి ఇప్పటికీ ప్రజలు ఎవరు మర్చిపోకుండా ఆ చిత్రాన్ని గుర్తుంచుకోవడం, ఇలా మీరందరూ ఇలా విష్ చేసి దాని గురించి ఇంటర్వ్యూ చేయడం, నిజంగా వెరీ హ్యాపీ. అవర్ ప్లెజర్ అండి. థ్యాంక్ యూ సో మచ్. మా యోయో వ్యూవర్స్ అందరికీ, మా యోయో ఛానల్కి మీరు ఇంత బిజీగా ఉంటూ కూడా మీ సినీ ప్రస్థానం గురించి మా అందరికీ తెలియజేయడానికి వచ్చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. సో మరి ఏజ్ మీకు అప్పుడు మీరు ఎంటర్ అయినప్పుడు, ఇండస్ట్రీలోకి ఎంటర్ అయినప్పుడు మీ ఏజ్ ఎంత అసలు? 6 years. 5 కంప్లీట్ అయ్యి 6 years. మూవీ కంప్లీట్ అయ్యి రిలీజ్ అయ్యే టైంకి 7. అంతే. 1 year ప్రాజెక్ట్. సో ఆ ఏజ్లో జనరల్గా పిల్లలకి ఏముంటుందంటే ఆడుకోవాలి, అంతే, చాక్లెట్లు అడగాలి, ఐస్ క్రీమ్ అడగాలి. కానీ మీరు ఒక ప్రొఫెషన్, అదొక, అంటే ఆ ఏజ్లో అప్పుడు తెలిసినా తెలియకపోయినా కూడా అదొక పెద్ద ప్రొఫెషన్, అదొక కళ. అందరికీ అవ్వదు, అందరికీ వచ్చేది కాదు. వచ్చిన వాళ్ళు కూడా యూటిలైజ్ చేసుకునే వాళ్ళు చాలా తక్కువ. ఏమనిపించింది ఫస్ట్ అది కూడా ఎస్వి రంగారావు, ఆయన చూడగానే గంభీరమైన మనిషి అలా కనిపించేస్తారు. ఏమనిపించింది మీకు అసలు ఎంటర్ అవుతూనే ఆ లొకేషన్లోకి? అంటే యాక్చువల్గా నిజం చెప్పాలంటే ఏం అనిపించలేదమ్మా నాకు. అదొక చిన్న పంతం మీద నేను ఏవిఎం స్టూడియోకి వెళ్ళడం జరిగింది. మేమంతా ఇప్పుడు నువ్వు అన్నట్టు అలా ఆడుకుంటూ సరదాగా ఏదో చాక్లెట్లు బిస్కెట్లు తింటూ ఇలాగ ఆడుకునే వయసు. కాకపోతే ఆ రోజుల్లో 5 years వస్తే కానీ స్కూల్లో జాయిన్ చేసేవారు కాదు. ఇప్పట్లా కాదు. ఇప్పుడు అంటే 2 ఏళ్ళు వచ్చినా కూడా కిండర్ గార్డెన్ అని అవన్నీ వేసేసి, అప్పుడు అవన్నీ లేవు. డైరెక్ట్ ఫస్ట్ క్లాస్లో 5 years ఉండాలన్నమాట. సో అప్పుడే నాకు ఈ స్కూల్లో చేర్పిద్దామని మా ఫాదర్ మదర్ అనుకుంటున్న టైంలో మేమందరం ఇలా ఆడుకుంటూ సరదాగా 5 గంటలకి, ఈవినింగ్ 4 o'clock అలా ఆడుకునేవాళ్ళం. ఆడుకుంటున్నప్పుడు ఒక ఏవిఎం స్టూడియో నుంచి ఒక వ్యాన్ ఒకటి వచ్చి పిల్లలందరినీ ఎక్కించుకుంటే, నన్ను కూడా ఎక్కించుకుంటే, నన్ను లిస్ట్ చూసే అబ్బాయి, నీ పేరేంటమ్మా అంటే నా పేరు చెప్పా. ఓ నీ పేరు లేదు ఇందులో అని దింపేశాడు. వాళ్ళని తీసుకుని వెళ్ళాడు. సో ఒక్క చిన్న అదొక బాధ అనిపించేసింది అనమాట. నన్ను అలా దింపేశారు, వాళ్ళని తీసుకెళ్ళిపోతున్నారని ఒకటే ఏడ్చి అమ్మతో గొడవ పెట్టి, అమ్మ చేత నాన్నగారితో రిక్వెస్ట్ చేయించి అప్పుడు ఏవిఎం స్టూడియోకి వెళ్ళడం జరిగింది. సో అలా సెలెక్ట్ అవ్వడం జరిగింది. కానీ మీరే వెళ్ళారు, ఎవరినైతే దింపేశారో అదే అంటారేమో, మీరే సెలెక్ట్ అయ్యారు. సో నేను అనుకున్న, నాకు ఇంతకుముందు వచ్చిన డౌట్ ఏంటంటే అసలు ఎవరైనా కూడా అంటే మూవీస్కి సంబంధించి అంటే ఇండస్ట్రీలో ఆల్రెడీ ఎవరైనా ఉన్నారా అన్న డౌట్ నేను అడగాలనుకున్నాను. సో ఇక్కడే అర్థమైపోయింది ఎవరు లేరు. మా ఫ్యామిలీలో ఎవరు లేరు. మా మదర్ ఫ్యామిలీలో లేరు, మా ఫాదర్ ఫ్యామిలీలో లేరు. కాకపోతే ఆ వెళ్ళడం అలా చూసి వాళ్ళు సెలెక్ట్ చేసి నన్ను ఆ ప్రహ్లాద క్యారెక్టర్ సెలెక్ట్ చేసుకో. అసలు అదొక ప్రహ్లాద పిక్చరు, ఇదొక
నేను యాక్ట్ చేస్తే కెమెరా ముందు స్క్రీన్ మీద నేను వస్తాను అవన్నీ నాకేం తెలియవు, ఏం తెలియదు, ఏం తెలియదు. ఏం తెలియకుండానే అంతా మేకప్ వేశారు, వేసుకున్నాను, గెటప్ అంతా వేశాను, పాటలు, పద్యాలు, ఆ శ్లోకాలు, ఆ డైలాగ్స్ నేర్పించారు. ఎవరో వస్తున్నారు, రంగారావు గారు వస్తున్నారు, అంజలిదేవి గారు వస్తున్నారు, రేలంగి గారు, పద్మనాభం గారు, అందరూ వస్తున్నారు. వాళ్ళు ఎవరో తెలీదు, వాళ్ళంత పెద్ద ఆర్టిస్టులని తెలీదు. మీకు గుర్తున్నాయా సన్నివేశాలు, కొన్ని సీన్స్, మర్చిపోలేని మూమెంట్స్? అంత చిన్న వయసులోనే మీరు పట్టుబట్టి మీరు వెళ్ళిపోయారు. ఇప్పుడు చూస్తుంటే మీకు ఆ ఆలోచన వచ్చి 50 years కంప్లీట్ అయిపోయాయి చూస్తూ ఉండగానే. ఆ ఏజ్లో అసలు ఆడుకోవాలి అది అని ఉంటుంది, కానీ ఎవరో అంతా ఆ ఏజ్లోనే మీకు అందరిని ఎక్కించుకున్నారు, నన్ను ఎక్కించుకోలేదు అనేసి ఆలోచన రావడము చూడండి. 50 years కంప్లీట్ చేసుకున్నారు సినీ ప్రస్థానంలో. అంటే ఒక చిన్న థాట్ అంటారు కదా, అదే అనమాట. సో మరి ఆ మూవీ చేసేటప్పుడు మీరు అంటున్నారు కదా, రంగారావు గారు వచ్చారు వెళ్ళిపోయారు, అంజలిదేవి గారు వచ్చారు వెళ్ళిపోయారు, వీళ్ళ రేలంగి గారు వస్తున్నారు వెళ్ళిపోతున్నారు అనేసి. సో మీకు మర్చిపోలేని మూమెంట్స్ ఏమైనా గుర్తున్నాయా, బాగా గుర్తుండిపోయాయి? యాక్చువల్గా నాకు గుర్తుంది లీలగా, కానీ మా మదరు ఫాదర్ ఎక్కువ చెప్తుండేవారు. ఆ గెటప్ వేసిన వెంటనే ఒక ట్రాన్స్లోకి వెళ్ళిపోయేదాన్ని అని చెప్పేవారు. అంటే ఎవరితో సరదాగా, అంటే యూజువల్గా నేను చాలా హైపర్గా ఉండేదాన్ని ఆడుకుంటూ. అది నాకు ఈ మూగ మనసుల్లో పాట గోదావరి గట్టు ఉంది పాట చాలా ఇష్టం. అప్పుడు మర్ఫీ రేడియో అని ఒకటి ఉండేది. అప్పటి రోజుల్లో ఇవన్నీ లేవు కదా మనకి, టీవీలు, సెల్ ఫోన్లు, ల్యాప్టాప్లు ఇవన్నీ మాకు తెలియవు. ఓన్లీ ఒక రేడియో ఉండేది. ఆ రేడియోలో పాటలు మేము వినేవాళ్ళం. న్యూస్ ఏమో నాన్నగారు వాళ్ళు వినేవారు. ఇంతే, మాకు వేరే ఏమో తెలిసేది కాదు. ఆ పాటలు పాడుతూ డ్యాన్స్లు ఆడుకుంటూ ఉండేదాన్ని. అలాంటి దాన్ని నేను యాక్చువల్గా ఈ గెటప్ వేసిన వెంటనే ఒక ట్రాన్స్లోకి వెళ్ళిపోయి ఏమీ పెద్దగా మాట్లాడకుండా సైలెంట్గా కూర్చోవడం, వాళ్ళు చెప్పిన డైలాగ్స్ చెప్పడం. ఫుడ్ కూడా అంతే, చాలా తక్కువ అనమాట. ఏదో ఫ్రూట్స్ లేకపోతే కర్డ్ రైస్ అలా కొంచెం, ఏవి తినేదాన్ని కాదు సరిగ్గా. అంటే ఏదో అంత స్పూన్ వేసి అలా అనమాట. ఆ గెటప్ మాత్రం అలా ఉండేది పొద్దున్న నుంచి ఈవినింగ్ వరకు. అంటే ఎక్కడ ఏది చెదిరిపోతుందో, ఏది కదులుతుందో కాదు, సంథింగ్ తెలీదు, ఒక ట్రాన్స్ అంతే, అది తెలీదు. ఆ పిక్చర్ అయ్యే వరకు నేను అలాగే బిహేవ్ చేశానని. ఇంటికి రావడం, మళ్ళీ ఆడుకోవడం అవి ఏం లేదు. రావడం, శుభ్రంగా స్నానం చేయించారు, వేడివేడిగా భోజనం పెట్టేవారు, పడుకోబెట్టేసేవారు. ఎందుకంటే పొద్దున్నే మళ్ళీ మేకప్ వేసుకుని మార్నింగ్ వెళ్ళి ఆ లైట్స్లో అవి అలవాట్లేదు కదా చిన్నదాన్నే. సో అందుకని ఇంకా అదే లైఫ్ అనమాట. అంతే, ఆ 1 year అదే తెలుసు నాకు. సో బాగుంది. అంత మెమరీస్ అంటే 2-3 మెమరీస్ మాత్రం చాలా స్వీట్ మెమరీస్ ఉన్నాయి. ఈ పావుని తీసుకొని, నిజం పావుని వేశారనమాట. ఆ పావుని తీసుకొచ్చినప్పుడు మాత్రం పావు చూపించి వేసుకుంటావమ్మా అని అడిగారు. వేసుకుంటానన్నాను. నేను వేసుకుంటాను, గుర్తుంది నాకు. ఆ పావులు అతను కూడా అదొక టైప్లో ఉంటాడు. అతను చూస్తేనే పావులా ఉంటాడు. నాకు మొహం ఇంకా గుర్తుంది అతనిది. అప్పుడే అతను చాలా ఓల్డ్. అతను ఇన్ని బుట్టలు తీసుకొచ్చాడు, ఒక 10-20 బుట్టలు. సెలెక్టివ్ స్నేక్స్? అవును, వాళ్ళు సెలెక్ట్ చేస్తారు కదా డైరెక్టర్ గారు వాళ్ళని. అందుకని అన్ని చేసి చూపిస్తున్నాడు, ఏ పావు అని. ఒక పావు సెలెక్ట్ చేశారు, అది వేశారు, అది ఉండట్లేదు, వెళ్ళిపోతుంది కిందకి. అప్పుడు ఇంకొక పాము అయ్యి అది ఉండట్లేదు అన్నారు వాళ్ళు, డైరెక్షన్ డిపార్ట్మెంట్. అతను అన్నాడు, అది గుర్తుంది నాకు ఇంకా, ఆ పాము చాలా ఫెరోషియస్గా ఉంటుంది, అది వద్దండి, నేను కొత్తగానే పట్టాను దాన్ని అన్నాడు. ఆహా, అయితే వద్దులే అన్నారు. అంటే సరే ఇంకోటి వేసాడు, అది కూడా ఉండట్లేదు. ఇంకా అతను ఏం చేశాడంటే అది తీసేద్దామని అది తీసాడు. అంటే ఇంకా అతనికే ఇంకా అలవాటు అవ్వలేదు అది. అది వేయగానే మా మదరు భయపడిపోయి, ఫస్ట్ ఈ షూటింగ్స్ అంటే ఇలా అట్టపాములు ఆర్టిఫిషియల్ వేస్తారు, ఇదేంటి మీరు ఇన్ని నిజం పాములు తెచ్చేసి ఒకటి తర్వాత ఒకటి వేసేస్తున్నారని. ఆ పాము అసలు చాలా భయంకరమైంది, ఇంకా నాకు అలవాటు అవ్వలేదని చెప్పి అది వేశాడు కదా. మా అమ్మ అన్కాన్షియస్ అయిపోయారు. అయ్యో. ఆవిడని ఏదో పడుకోబెట్టి నీళ్ళు జల్లి కస్తది చేసి, లేదమ్మా అలాగేం ఉండదు, మేము ఉన్నాం కదా, మీ పాప ప్రాణం మీకెంతో మాకంతా, మీరు చూడండి పాప భయపడితే ఆపేస్తామన్నారు. నేను భయపడుతులేదు. అది వేసి రిహార్సల్స్ చేస్తారు. రిహార్సల్స్ ఇంకా సెట్లో కాదు, ఒక రూమ్లో ఇలా కూర్చోబెట్టి వేశారన్నమాట. అది మాత్రం భయంకరంగా నించుని ఉంది, అది అసలు దిగడం లేదు కిందకి.
దాన్ని సెలెక్ట్ చేసుకున్నారు. అది ఎంత మొండిదో అందుకే స్ట్రాంగ్ అని అదే సెలెక్ట్ చేసుకున్నారు, షూటింగ్లో కూడా అదే వేశారు నాకు. కానీ నేను అసలు భయపడలేదు. అది ఏవిఎం చెట్టియార్ గారు ప్రొడ్యూసరు, ఆయన అసలు యూజువల్గా షూటింగ్స్లోకి రారు. ఎవరైనా రామారావు గారు, శివాజీ గారు, పెద్ద పెద్ద హీరోలు ఉంటే వచ్చి ఆయన ఏదో 2 మాటలు మాట్లాడి వెళ్ళిపోతుంటారు. అలా ప్రహ్లాద్ శెట్టికి రంగారావు గారు ఉన్నారని వచ్చారు. వస్తే లేరు సార్, ఇవాళ పాపదే పాట తీస్తున్నాము, రంగారావు గారు లేరు అన్నారు. అయితే ఏంటి షూటింగ్ అన్నారు. పావును వేసి తీస్తున్నాం సార్. ఆయన అంతే కారు ఎక్కి వెళ్ళిపోయి 3 రోజులు స్టూడియోకి రాలేదు ఆయన. అందుకు అంత భయం ఉంటే చూస్తే అలా కనిపించరు కదా. అవన్నీ నాకు తర్వాత చెప్పారనమాట. అలాగే ఏనుగులతో షూటింగ్ ఉంటుంది. ఆ ఏనుగులతో షూటింగ్ ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఏనుగు చేత తొక్కిస్తారు ప్రహ్లాదుడిని. అవును, మీకు గుర్తే ఉంటుంది. ఏనుగు ఒకటి వస్తే పర్వాలేదు, దాని వెనకాల ఒక 6 ఏనుగులు వస్తాయి, ముందర ఒక ఏనుగు వస్తుంది. అంటే చెప్పలేము, వాటి ఏనుగులు 3 కోపం వచ్చి వేసి తొక్కేస్తాయి అన్నమాట. నన్ను అక్కడ పడుకోబెట్టారు కింద, పుదుక్కోటాయి, మంచి ఎండలు షూటింగ్. అవి ఇరిటేట్ అవుతున్నాయి ఏనుగులు, భయంకరమైన. ఎప్పుడు వెళ్ళి నీళ్ళల్లో ఆడుకుంటుంటాయి కదా ఎండాకాలం. ఆ ఎండలో తీసుకొచ్చి పెట్టారు, అవి అని అరుస్తున్నాయి. 6 ఏనుగులు పెట్టారు. 6 ఏనుగుల్ని వాడు ఏనుగులతో ఇలాగేదో సిగ్నల్ చేస్తే అది పరిగెత్తుకుని వస్తున్నాయి. అవి ఎలా పరిగెత్తుతున్నాయి మళ్ళీ, 6 ఏనుగులు ఒక్కసారి పరిగెడుతున్నాం అంటే మాటలు. నన్నేమో అక్కడ పడుకోబెట్టారు. అప్పుడు షార్ట్లో డైరెక్టర్ గారు వాళ్ళు ఏమన్నారంటే, ఏమో ఆ స్పీడ్లో అవి కంట్రోల్ అవ్వచ్చు అవ్వకపోవచ్చు, ఇతను స్టాప్ అని ఒక ఏదో సిగ్నల్ లా చెప్తాడు, స్టాప్ అవుతాయి, అవ్వకపోవచ్చు. అప్పుడు ఏమన్నారంటే, వద్దు, ఏనుగుల అబ్బాయి ఒక అబ్బాయి ఉన్నాడు, ఆ అబ్బాయిని డూపేసి నన్ను తర్వాత క్లోజప్లో పెడతామన్నారు. వీళ్ళు ఏం చేశారంటే డూప్కి వేయాల్సిన గెటప్ కూడా తెచ్చారు, డ్రెస్ అంతా ప్రహ్లాదుడి డ్రెస్. ఆ అబ్బాయికి వేసేసారు. ఆ అబ్బాయి వేసేసాక నాకు ఒక ఫీలింగ్ వచ్చేసింది అనమాట. నా డ్రెస్సు, నా విగ్ అన్నీ వేసేస్తున్నారు, నావన్నీ ఇచ్చేస్తున్నారని ఒకటే ఏడుపు. ఫస్ట్ టైం షూటింగ్ అసలు ఎక్కడ మీరు అసలు వాళ్ళేమో అలా కాదు, నువ్వే చేస్తున్నావమ్మా, ఊరికనే వేసాము, ఏనుగులు వస్తాయి, నువ్వు భయపడతావు, వద్దు, నాకు భయం లేదు, వాడికి డ్రెస్ ఇవ్వద్దు అంటున్నాను. నాకు అది గుర్తుంది బాగా. ఇంకా వాళ్ళు కాదు కూడదని చెప్పి నాకు తెలియకుండా దొంగతనంగా ఒక షాట్ తీసి మళ్ళీ నన్ను పడుకోబెట్టారు. అవి వచ్చేస్తున్నాయి, ఎంత స్పీడ్గా వస్తున్నాయంటే ఇంకా వచ్చి జస్ట్ మిస్ అయితే అంతే. అతను ఏదో స్టాప్ అంటే అయినాయి. మళ్ళీ ఏనుగు ఎక్కి అడిగారనమాట, నువ్వు ఏనుగు ఎక్కుతావా అని అడిగారు. ఎక్కుతానని చెప్పా. ఏనుగు ఎక్కితే పర్వాలా, ఒక ఏనుగు మీద చుట్టూ ఏనుగులు డాన్స్ చేస్తూ తిరుగుతుంటాయి. అందులో ఏ ఏనుగు కోపం వచ్చినా చాలా రిస్కీ షాట్స్ కదా. కానీ ఆ ఏజ్లో భయపడతారు జనరల్గా. లేదు, అదే యాక్చువల్గా అప్పుడు అందుకే ఏమన్నారంటే మా మదర్ కానీ బయట వాళ్ళు కానీ, అదంతా దేవుడి మహిమ, అనుగ్రహం, ఆయన ఇట్స్ అ గాడ్స్ గిఫ్ట్ అని అన్నారు. అంతే, అదే నేను అనుకుంటున్నాను. ఆ తర్వాత వెనక్కి తిరిగి చూసుకోలేదు మీరు. అందులోనూ బాలనటిగా జాతీయ పురస్కారం కూడా అందుకున్నారు ఆ మూవీకి. అంటే అసలు ఎంతటి అదృష్టం అయి ఉండాలి. అఫ్ కోర్స్ మీ ఎఫర్ట్ కూడా. యాక్చువల్గా పురస్కారం కంటే నాకు అంతకంటే మించినది అది. పురస్కారం కాదు అది, యాక్చువల్గా అంతకంటే మించినది. ఎందుకంటే ఆ సినిమా సగం పిక్చర్ చూసి సర్వేపల్లి రాధాకృష్ణ గారు ఈ బాయ్ ఎవరో భలే చేశాడు అంటే, బాయ్ కాదు బేబీ అన్నారు. అంటే అవునా, ఐ వాంట్ టు సీ హర్ అన్నారు ఆయన. ఆ మాట మీద నన్ను ఢిల్లీ పిలిపించి ఆయన రాజ్భవన్లోనే సినిమా చూపించి, ఆ సగం సినిమా ఆయనతో బ్రేక్ఫాస్ట్ చేసి ఆయన బ్లెస్సింగ్స్ విషెస్ తీసుకుని వచ్చాను. అది అంటే రేర్ ఆపర్చునిటీ కదా. మేబీ అవార్డు రావచ్చు రాకపోవచ్చు, అది వేరే విషయం. బట్ ఇలాంటి ఒక ఆపర్చునిటీ అన్నది నిజంగా నా పూర్వజన్మ సుకృతం, మా పేరెంట్స్ చేసుకున్న అదృష్టం. నిజమే. సో మరి ఆ మూవీ చేసే టైంలో మీకు ఎన్ని మెమరీస్ గుర్తున్నాయి? అలాగే పురస్కారం కూడా అందుకున్నారు. సో ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా ఆ మూవీకి రావడం ఒక ఎత్తు అయితే, రావడము ఏం భయపడకుండా అంటే సీన్స్ చేయడము, మళ్ళీ మంచి పురస్కారము, మరి ఇవన్నీ అసలు నిజంగా చాలా మెమరబుల్ మూమెంట్స్. ఆ సినిమా ఒకటే అంత లైఫ్ టైంకి సరిపడా మెమరీస్ మీకు ఇచ్చేసి ఉంటాయి. అన్నిటికీ మించి ఏంటంటే అందులో పద్యాలు అవి డైలాగ్స్ అవి కూడా చాలా లెంతీగా ఉండేవి. సో ఆ టైంలో ఆ ఏజ్లో సరిగ్గా నోరు కూడా తిరగనీజు చాలా తక్కువ మందికి అంతో ఇంతో తిరుగుతుంది. కానీ ఆ పద్యాలు అవి అంటే చాలా ఇబ్బంది. అక్కడ ఏదైనా ఇబ్బంది అనిపించిందా? ఇప్పుడే లేదమ్మా, ఎందుకంటే షూటింగ్కి ముందే నాకు ఒక, ఇప్పుడు డైలీ స్కూల్కి ఎలా వెళ్తాం మనం, 9 o'clock 8:30కి వెళ్ళి ఈవినింగ్ 3:34 వరకు ఉంటాం. అలాగే నాకు మార్నింగ్ 9 to 5 వరకు కొన్ని రోజులు కోచింగ్ లాగా ఇచ్చారు.
ఈ పద్యాలు, ఈ శ్లోకాలు, ఈ పాటలు రంగూన్ రామారావు గారని ఆయనే నా గురు. సో ఆయన నిజంగా ఆయనకి నేను రుణపడి ఉంటాను. అంత చక్కగా నాకు అంత క్లియర్గా నాకు దాని అర్థాలు చెప్పి, అంటే ఆ శ్లోకాలు ఆ సాంస్క్రిట్ వర్డ్స్ మనకు తెలియదు కదా, అవన్నీ మీనింగ్ చెప్పి ఒక్కొక్క పదం నాకు ఒక్కొక్క అక్షరం నేర్పించి ఆ పద్యాలు అన్నీ ఆయన నేర్పించారు. అది కూడా 2 months అలాగా కోచింగ్ లాగా అంతే, అంటే జస్ట్ ప్రాక్టీస్ అవ్వడానికి. ఇంకా ఆయన షూటింగ్లో ఎప్పుడు నా దగ్గర ఆయనే ఉండేవారు, డైలాగులు అవి చెప్పడం అన్నీ. రంగూన్ రామారావు గారు ఆయన పేరు. సో ఇప్పటికీ మర్చిపోలేరు అలాంటి వాళ్ళని. సో మరి బాలనటిగా ఎన్ని మూవీస్ని చేశారు మీరు? ఒక 40-45 ఫిల్మ్స్ చేశాను. ఓవరాల్ మీ కెరియర్లో ఎన్ని మూవీస్ చేశారు? 130 ఫిల్మ్స్ చేశాను. దాంట్లో 40 ఫిల్మ్స్ బాలనటిగా చేశారు. చైల్డ్ ఆర్టిస్ట్గా చాలా బిజీ, నేను చాలా చేశాను. అంటే ఆ ప్రహ్లాద్ చేసిన 1 year ఏ పిక్చర్ చేయలేదు. ఆ తర్వాత నేను కంటిన్యూగా తమిళ్, కన్నడం, మలయాళం, హిందీ, తెలుగు ఆల్ లాంగ్వేజెస్ చైల్డ్ ఆర్టిస్ట్గా చేశాను. సో ఓకే, సో దాని కంటిన్యూషన్ అలాగా ఇంకా నా ఏజ్ అక్కడి నుంచి అలా కంటిన్యూగా ఉంటుంది సినిమాలో. ఓకే, మరి ఎడ్యుకేషన్ ఎలా కంప్లీట్ చేశారు? ఎడ్యుకేషన్ స్కూల్కి వెళ్ళడం జరగలేదమ్మా, ఎందుకంటే ఆ స్కూల్కి వెళ్ళేదే నేను ఏవిఎం స్టూడియోకి వెళ్ళాను. అందుకే నా లైఫ్లో రియల్ మాస్టర్ని, టీచర్ని చూడకుండా మన భారతదేశం అంతా టీచర్స్ డే జరుపుకునే సర్వేపల్లి రాధాకృష్ణ గారి దగ్గర వెళ్ళే బ్లెస్సింగ్స్ తీసుకున్నాను. మేబీ అదే ఉండొచ్చు, దాని అంతరార్థం కూడా అదే ఉండొచ్చు, స్కూల్కి వెళ్ళకుండా కూడా. సో నాకు అలా ట్యూషన్స్ కంటిన్యూగా, యాక్చువల్గా చదువు మిస్ అవుతుందని ట్యూషన్ కూడా పెట్టించారు ఆ ప్రహ్లాద్ టైంలో. అలాగే ఇంకా ట్యూషన్స్ లాగా చదువుకుంటూ నేర్చుకోవడమే ఒక కళ, ఒక కళని నేర్చేసుకున్నారు మీరు. సో అలా మీరు చైల్డ్ ఆర్టిస్ట్గా ఏ ఇయర్ వరకు మూవీస్ చేశారు? 40 మూవీస్ చేశారు. ఏ ఇయర్ వరకు చేశారు మీ ఏజ్? నాకు 13 years 12 years వచ్చే వరకు అలా చేశారు. తర్వాత హీరోయిన్గా ఎంట్రీ తర్వాత చేశారు. హీరోయిన్గా మలయాళం చెంబరతి అని ఆ క్యారెక్టర్ 12-13 years క్యారెక్టర్, ఆ క్యారెక్టర్ చేశాను. అదే తెలుగులో కన్య వయసు, అదే తమిళ్లో పర్వకాలం, 3 languages చేశాను. నా ఫస్ట్ ప్రహ్లాద్ కూడా తెలుగు, తమిళ్, హిందీ. ఓకే, సో 13 years ఉన్నప్పుడే మీరు హీరోయిన్గా ఎంట్రీ చేశారు. చెంబరతి అదే కన్య వయసులో అప్పుడు నాకు 13 ఏళ్ళే. అది నాకు బెస్ట్ యాక్ట్రెస్ ఫిల్మ్ఫేర్ మళ్ళీ అక్కడ అంటే ఎక్కడైతే ఏజ్, ఇప్పుడు మీరు చైల్డ్ ఆర్టిస్ట్గా స్టార్ట్ చేసినప్పుడు ఆ మూవీకి వచ్చింది జాతీయ పురస్కారం ప్లస్, అండ్ ఇక్కడ చూసుకుంటే ఇక్కడ కూడా మీకు ఎంతో ప్రశంసలు కన్య వయసు మూవీలో ఫిల్మ్ఫేర్ వచ్చింది. గ్రేట్. చాలా యంగెస్ట్ హీరోయిన్కి వచ్చిందని చెప్పి అప్పుడు అందరూ చాలా అప్రిషియేట్ చేశారు. బాంబేలో జరిగింది అది ఆ ఫంక్షన్. ఆ తర్వాత నాకు అన్నీ అలాగే ఓ సీత కథ 16 ఏళ్ళు ఉన్నప్పుడు ఓ సీత కథ అంటే కరెక్ట్గా నా ఏజ్కి తగ్గట్టు. ప్రహ్లాదుడు అంటే ఒక 5-6 ఏళ్ళ అబ్బాయి, కన్య వయసు అంటే 13 ఏళ్ళు 14 ఏళ్ళ అమ్మాయి, అలా ఓ సీత కథ అంటే ఒక 16-17 ఏళ్ళ అమ్మాయి. సో నా ఏజ్కి తగ్గట్టు అలా చేసుకుంటూ నాకు లక్కీగా అలాంటి సినిమాలు రావడం జరిగింది. సో ఎప్పుడైనా స్ట్రెస్ఫుల్గా అనిపించిందా అంటే ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత? అంటే అందరిలా నేను స్కూల్కి వెళ్ళలేదు, తోటి పిల్లల్ని చూసినప్పుడు కావచ్చు, అందరిలా కాలేజ్కి వెళ్ళలేదు, అందరితో కలిసి ఆడుకోవట్లేదు ఇప్పుడు. అండ్ ఇంకొకటి మూవీస్ చేస్తున్నప్పుడు చూసే విధానం వేరు, జనాలు ఒక సెలబ్రిటీలా చూస్తూ ఉంటారు. జనరల్గా ఉంటే ఫ్రెండ్స్ ఇటు రా, అటు వెళ్ళు, ఇటు ఆడుకుందాం, అటు వెళ్దాం, ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు. కానీ మీకే ఎలా అది మిస్ అయిన ఫీలింగ్ ఎప్పుడైనా కలిగిందా? అంటే చెప్తే మీకు జోక్గా ఉంటుందేమో, నేను షూటింగ్ లేకపోతే స్ట్రెస్ ఫీల్ అయిపోయేదాన్ని. నాకు ఒక్కరోజు షూటింగ్ లేకపోయినా ఇవాళ షూటింగ్ లేదు, ఏదైనా కారణం చేత, ఏ వర్షం పడో లేకపోతే ఏదో ఆర్టిస్టులు బిజీగా ఉండి కాల్ షీట్స్ లేకో ఏదైనా ప్రాబ్లం వల్ల షూటింగ్ లేదంటే ఆ రోజు ఎక్కువ స్ట్రెస్ అయిపోయి ఇవాళ షూటింగ్ లేదా అని డల్ అయిపోయేదాన్ని. నేను ఏ రోజు నా లైఫ్లో అంటే ఒక్కోసారి నైట్ షూటింగ్స్ ఉండేవి, ఒక్కొక్క రోజు మార్నింగ్ ఎర్లీ అవర్స్ వెళ్ళాలి, ఒక్కోసారి ట్రావెల్ చేయాలి, ట్రావెల్ చేసి నైట్ అంతా కూడా మార్నింగ్ షూటింగ్ చేసిన రోజులు ఉన్నాయి. మేకప్ కూడా ఫ్లైట్లో వేసుకుని షూటింగ్ అటెండ్ అయిన రోజులు ఉన్నాయి. అంటే ట్రావెలింగ్ వల్ల టైం ఉండేది కాదు మనకి. చెన్నైలోనే షూటింగ్ ఉంటే ఓకే, కేరళ వెళ్ళేదాన్ని, బెంగళూరు వెళ్ళేదాన్ని, ఆంధ్ర, ఇలా రకరకాల ఊళ్ళు వెళ్ళడంతో టైమింగ్ ఈ షూటింగ్ చేసి ఫ్లైట్ క్యాచ్ చేయలేకపోయేవాళ్ళం ఒక్కోసారి, మళ్ళీ ఒక్కోసారి ట్రైన్ క్యాచ్ చేయలేకపోయేవాళ్ళం, టైమింగ్ మిస్ అయిపోయింది. సో అలాగే ఈ ఫ్లైట్ మిస్ అయితే ట్రైన్ మిస్ అయితే బై రోడ్డు, ఇలాగన్నమాట. ఇంకా అలా ఉండేవి, అందరూ అలా చేసేవారు, చాలామంది చేసేవారు. సో నాకు అది చాలా సరదాగా ఉండేది అనమాట. బిజీ లైఫ్ స్టైల్. ఈరోజు ఈ షూటింగ్ అయిపోయింది, రేపు ఆ షూటింగ్, రేపు ఏం డ్రెస్ వేసుకోవాలి, రేపు ఏంటి సీను, రేపు డైలాగులు ఏంటి, రేపు లాంగ్వేజ్ ఏంటి, కన్నడమా, మలయాళమా, తెలుగా. సో మీకు ఎన్ని లాంగ్వేజ్లు వచ్చేసాయి అయితే? నాకు యాక్చువల్గా నేను
మోర్ దెన్ 30 ఫిల్మ్స్ మలయాళం చేశాను ఓకే. హీరోయిన్గా. మలయాళం ఆటోమేటిక్గా వచ్చింది అన్ని సినిమాలు చేయడం వల్ల. సో చెన్నైలో ఉండడం వల్ల తమిళ్ వచ్చు, మదర్ టంగ్ తెలుగు. సో ఇంగ్లీష్ అంటే ఇక కామన్. ఇంకేం కావాలి, కన్నడ అర్థం అవుతుంది బాగా కన్నడ కూడా చేశాను, బట్ కొంచెం పర్వాలే మాట్లాడతాను. ఓకే. సో ఇన్ని లాంగ్వేజ్ చేశారు. ఓకే. అన్నిటికన్నా ఎక్కువగా మీకు నచ్చిన మూవీ ఓవరాల్గా అన్ని లాంగ్వేజెస్లో చూసుకుంటే మీకు నచ్చిన మూవీ, ఫేవరెట్ మూవీ, మంచి పేరు తెచ్చుకో. ప్రహ్లాద్కు మించి ఏమి లేదు. దాని తర్వాత దాని తర్వాత అంటే కన్నెవయసు. కన్నెవయసు చాలా ఇష్టం నాకు. కన్నెవయసు తర్వాత ఓ సీత కదా, ఆ తర్వాత సత్యకాలపు సత్య అని చైల్డ్లో చాలా మంచి పిక్చర్స్ ఉన్నాయి. సావిత్రి గారి డైరెక్షన్లో చిన్నారి పాపలు, ఇలా మంచి క్యారెక్టర్. అది కోయ వేషం అన్నమాట, కోయ అబ్బాయి లాగా చేశాను. అలాగే తాతమ్మ కళలో రామారావు గారి డైరెక్షన్లో మంచి క్యారెక్టర్. ఇలా చాలా ఉన్నాయి. సో తెలుగులో ఇవి అంటే తమిళ్లో, మలయాళం, కన్నడలో కోకిల అని కమల్ హాసన్ నేను చేశాను, బాలు మహేంద్ర డైరెక్షన్లో, ఒక ఎక్సలెంట్ మూవీ. అలాగే తమిళ్లో కన్నెవయసు తమిళ్ చేశాను, కమల్ హాసన్ నేనే చేసాం. అది కాకుండా తమిళ్లో వయసు పొండని ఒక ఎక్స్ట్రాడినరీ మూవీ, అది చాలా మంచి పిక్చర్. అదొకటి చాలా ఇష్టం. చెప్పడం కష్టంగా ఉంది, అన్నీ నాకు ఇష్టమైన క్యారెక్టర్సే, బట్ సెలెక్టెడ్గా అంటే ఇవి చెప్పాలి. ఓకే. చూజీగా ఉండేవాళ్ళ మీరు వినేసి మీరు వెరీ చూజీ. ఓకే. వెరీ చూజీ అంటే ఏ పిక్చర్ వచ్చినా నాన్నగారు పాపం ఇది చేసేయమ్మా అది చేసేయమ్మా అని ఎప్పుడు చెప్పలేదు. అదొకటి అదృష్టం నాకు. నాన్నగారు ఒకటే చెప్పేవారు అనమాట, కథ అంటే ఇటు జెడ్ కథ చెప్పేవారు కాదు, ఒక నా క్యారెక్టర్ వరకు కొంత చెప్పేవారు అనమాట. అది చూసుకోమ్మా, నీకు అది నచ్చితే చెయ్యి అంతే. నాన్నగారికి అది నచ్చిందా లేదా చెప్పాలి అంతే. నచ్చిందంటే ఆయన మిగతా విషయాలు మాట్లాడతారు, నచ్చలేదు నాన్నగారు అది ఏంటోలా ఉంది పెద్ద ఇంట్రెస్ట్ లేదు అంటే ఇంక వదిలేసేవారు అనమాట. ఇంకా వదిలే దాని గురించి మాట్లాడొద్దు అనేవారు. సో మీకు సపోర్టివ్గా ఉండేవారు, ఫ్యామిలీ మొత్తం బాగా సపోర్టివ్గా ఉండేవారు. అంటే నాకు నా అదృష్టం ఏంటంటే నా పేరెంట్స్ సైడ్ అలాగే ఉన్నారు. నాకు మ్యారేజ్ అయ్యాక మా వారు పిల్లలు ఎప్పుడు నాకు అసలు వాళ్ళ వల్ల ఎప్పుడు నాకు పాపం అదే. నేను యాక్టింగ్ మానేసిన చాలామంది నన్ను అడిగేవారు, మీరు మీ హస్బెండ్ చేయొద్దన్నారా, మీ ఇన్లాస్ చేయొద్దన్నారా, అలాగే అనుకుంటారు, అలాగే ఏదో రూల్ పెట్టారా చేయకూడదని. అలాగే అసలు ఎవ్వరు నాకు యాక్చువల్గా నాకు చెప్పినా నేను వినేదాన్ని కాదు, అది వేరే విషయం. అయినా చిన్నప్పుడే వినలేదు, అయినా కూడా ఎవ్వరు చెప్పలేదు. ఇది ఓన్లీ మై డిసిషన్, నేనే తీసుకున్న నిర్ణయం. ఏ టైంలో అది కొంచెం ఆ లైఫ్ చూసాము, అదేదో పెద్ద నిర్ణయం తీసుకున్నాను చాలా ఇదని కాదు, నాకు అలా అనిపించింది అంతే. సో చైల్డ్ ఆర్టిస్ట్గా 40 మూవీస్ వరకు చేశారు. మంచి మంచి పేరున్న మూవీస్, ఎంతో పేరు తెచ్చిపెట్టిన మూవీస్, మీకు ఎన్నో మెమరీస్ని మిగిల్చిన మూవీస్, అందరు పెద్ద పెద్ద వాళ్ళతో నటించారు. అలాగే 13-14 ఇయర్స్ ఆ టైంలో కన్నెవయసు, ఆ మూవీ ఒరిజినల్ మలయాళం చెంబర్తి. ఓకే, అందులో చేశారు. సో దాంట్లో హీరో ఎవరండి? మలయాళంలో వాళ్ళు కొత్త వాళ్ళే, హీరో విలన్ ఇద్దరు కొత్త వాళ్ళే, యంగ్స్టర్స్, దే ఆర్ ఆల్సో వెరీ యంగ్స్టర్స్. అప్పుడు ఏమైందంటే ఆ పిక్చర్ ఏదో చిన్న ఆర్ట్ ఫిల్మ్ లా చేసాము, అదొక ట్రెండ్ సెట్టర్ సినిమా అయిపోయింది, రికార్డ్ బ్రేక్, అది హిట్. అది ఆ సాంగ్స్ కూడా అంత, ఆడియో కూడా అంత అయింది. అలాగే తెలుగు కూడా కన్నెవయసు నాకు ఆడియో ఇప్పటికీ ఏ దివిలో విరిసిన పారిజాతము చాలా బాగుంటాయి, చాలా స్వీట్గా ఉంటాయి సాంగ్స్ వింటూ. అది తమిళ్ కూడా పెద్ద హిట్, అది 3 లాంగ్వేజెస్ నాకు మంచి పేరు వచ్చింది. సో ఇప్పుడు హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన తర్వాత మూవీస్ చేసే టైంలో ఏవైనా మీకు ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారా? అంటే ఎవరైనా డబ్బులు ఇవ్వకపోవడం కావచ్చు, లేదంటే ఆల్రెడీ సెలెక్ట్ చేసేసి మిమ్మల్ని తీసి వేరే హీరోయిన్? నా లైఫ్లో తక్కువ అలాంటివి ఏం జరగలేదు. కాకపోతే 1-2 సినిమాలు కొంచెం అడిగి తర్వాత మళ్ళీ చేంజ్ అయినవి అందరికీ ఉంటాయి. అది కామన్. అంటే అది ఫిక్స్ చేసి షూటింగ్ చేసేసి తీయడం అలాంటివి కాదు, ఏదో ముందు వచ్చి కాంటాక్ట్ చేస్తారు ఈ సబ్జెక్టు, తర్వాత మళ్ళీ వాళ్ళకి అనిపించవచ్చు. అలాగే ఏదైనా 1-2-3 జరిగి ఉంటాయి కూడా, నాకు తెలియకుండా కూడా కొన్ని జరిగి ఉంటాయి. కాకపోతే నాకు తెలిసినంత వరకు ప్రాబ్లమ్స్ అంటూ ఎప్పుడు నేను ఫేస్ చేయలేదు. ఒక్కటి ట్రావెలింగ్, కొంచెం నిద్ర లేకుండా అప్పుడప్పుడు, అయినా కూడా నాకు అది విసుగు అనిపించేది కాదు, ఆ ఇంట్రెస్ట్ అలా ఉండేదన్నమాట. మార్నింగ్ వెళ్ళాలి, మార్నింగ్ ఏం డ్రెస్ వేసుకోవాలి, ఏం సీన్ చేయాలి, ఇప్పుడు ఈ లంగావణి వేసుకుంటున్నాం కదా, రేపు మళ్ళీ ఇదే కలర్ అక్కడ వస్తుందా డ్రెస్సు, ఏ ఆలోచనలు ఉండేవన్నమాట. ఆ సీన్ ఎంత బాగా వస్తుంది, ఆ సీన్ బాగా చేయాలి, ముందు రోజే అడిగేవాళ్ళం సీన్ ఏంటని, ఆ సీన్ గురించి ఆలోచించుకుంటూ ఉండేవాళ్ళం. ఇలా
చాలా ఇంట్రెస్ట్గా అంత ఉండేది. ప్యాషన్ ఉంది కాబట్టి ఉండేది. అన్ని movies ఆర్టిస్టులు కూడా మాకు అలాగే ఉండేవారు సెట్లో. ఇప్పుడు ఎవరైనా ఉంటే వీళ్ళంతా ఒక ఆర్టిస్టులు చాలా స్ట్రిక్ట్గా వస్తున్నారు వెళ్ళిపోతున్నారు కాకుండా ఒక ఫ్యామిలీ లాగా ఉండేది. ఇప్పుడు మాకు అందరికీ ఏంటంటే భోజనం ఇళ్ళ దగ్గర నుంచి వచ్చినా అందరు క్యారీలు అక్కడ పెట్టుకునేవాళ్ళం, గ్రూప్గా కూర్చునేవాళ్ళం. అందరు క్యారీలు ఇస్తే అదొక 50 రకాల కూరలు అవుతాయి అక్కడ. ఒకళ్ళకి అది ఇష్టం అని మావి వాళ్ళు వేసుకోవడం, వాళ్ళు అలా సరదాగా కూర్చుని ఒక ఫ్యామిలీలో ఏదైనా అప్పుడు పండగ వస్తే ఎలా ఉంటారు అందరూ, అలా ఉండేదన్నమాట. అంత సరదాగా ఉండేది. సో అంత అలాంటి అట్మాస్ఫియర్ ఉన్నప్పుడు ఎప్పుడు కూడా బాగా పెద్ద పెద్ద ఇంట్రెస్టింగ్గా ఆర్టిస్టులే అనిపిస్తుంది. మనకు అంతగా తెలీదు, చిన్న వయసు కదా, వీళ్ళు ఇంత సూపర్ స్టార్సా, వీళ్ళు ఇంత ఇదాని ఏమి ఉండేది కాదు. కాకపోతే అందరూ నన్ను చిన్నప్పటి నుంచి వాళ్ళతోనే పెరిగాను నేను. మోస్ట్లీ అదే రంగారావు గారు, అదే అంజలిదేవి గారితో మళ్ళీ నేను ఎన్నో సినిమాలు చేశాను. సో అలాగా వీళ్ళందరూ అంతా ఒక ఫ్యామిలీ లాగా కదా, ఏదో కొత్త వాళ్ళు కాదు కదా అన్నట్టు ఉండదన్నమాట. సో చాలా హ్యాపీగా ఉండేది. ఆ పిక్చర్స్ మళ్ళీ ఏదైనా హిట్ అయినప్పుడు విజయవాడ విజయాత్ర ఆ రోజుల్లోనే మాకు ఉండేది. వెళ్ళేవాళ్ళం అలా 100 days ఫంక్షన్స్కి వెళ్ళేవాళ్ళం. అలా హీరోయిన్గా ఎన్ని మూవీస్ చేశారు మీరు? నేను టోటల్గా 130 ఫిలిమ్స్ చేశాను. అందులో హీరోయిన్గా మలయాళమే నేను ఒక 30 ఫిలిమ్స్ చేశాను హీరోయిన్గా. 1-2 తప్ప మిగతావన్నీ తమిళ్ తెలుగు. అంటే నేను కరెక్ట్గా హీరోయిన్ పీక్ పీరియడ్లో ఉన్నప్పుడే మ్యారేజ్ చేసుకుని మానేయడం. అదే మ్యారేజ్ అంటే మళ్ళీ నాకు గుర్తొచ్చింది, కరెక్ట్ పీక్ టైంలో పెళ్లి చేసుకున్నారు. అసలు పరిచయం ఎలా జరిగింది అసలు చక్రవర్తి గారితో? ఎక్కడ పరిచయం జరిగింది? లవ్ మ్యారేజా మీది? లవ్ అండ్ అరేంజ్డ్. లవ్ అండ్ సేఫ్ సైడ్లో ఒక అరేంజ్ ఇలా చేసేసి అలా కాదు, ఒప్పుకున్నారు. పెద్ద అబ్జెక్షన్ రాలేదు. అబ్జెక్షన్ వచ్చి ఉంటే పేపర్స్లో అంతా వచ్చేస్తాయి కదా. అలాగే జరగలేదు. ముందు అడిగాం, ఓకే అన్నారు. ఉన్న పిక్చర్స్ ఫినిష్ చేసి చేసుకున్నాను అంతే. వెరీ అన్ని ప్లెజెంట్గానే జరిగినాయి. అసలు పరిచయం ఎలా జరిగింది అది అడిగాను నేను. పరిచయం అంటే ఈ మన ఒరియా పిక్చర్స్ అప్పుడు తీశారు. మన హేమాంబర్ గారు తెలుగు డైరెక్టరే ఆయన ఒరియా పిక్చర్ డైరెక్ట్ చేస్తున్నారు. ఆడపడుచని రామారావు గారు చంద్రకళ చేసిన పిక్చర్ని ఒరియాలో చేస్తున్నారు. అది చేసినప్పుడు ఆయన అన్నారంట, మిగతా క్యారెక్టర్స్ అన్నీ మీరు ఒరియా వాళ్ళని వేసుకోండి, ఈ ఒక్క టైటిల్ రోల్ అమ్మాయిని మాత్రం నాకు తెలుగు అమ్మాయిని రోజారంని బాగుంటుంది వేసేద్దామని ఆయన అన్నారు. హేమంబరదరావు గారు డైరెక్టర్ గారు. ఆయన ఆల్రెడీ 2 సినిమాలు చేశాను నేను. అంటే ఆయనకేం ఒరియా రాదు పాపం, ఆయనకి రాదు. సరే అని నాకు లాంగ్వేజెస్ డిఫరెంట్ చేయాలంటే చాలా ఇష్టం. సరేనా ఒప్పుకున్నాను. పునర్మిలన్ ఆ పిక్చర్ పేరు. కళ్ళుండవు, 3 బ్రదర్స్. అదే ఫస్ట్ డేసేనే అమ్మాయి కళ్ళు లేని అమ్మాయిని పెళ్లి కూతురులా తీసుకొచ్చి కూర్చోబెడతారు. పెళ్లి చూపులు. ఇప్పుడు చక్రపాణి గారే అందులో హీరో. ఆ పెళ్లి చూపుల సీనే మా ఫస్ట్ సీన్. అదే అయిపోయింది పెళ్లి చూపులు. తర్వాత మేమిద్దరం కలిసి ఒక 4 ఫిలిమ్స్ యాక్ట్ చేసాం. సతీ అనసూయ, కవి సామ్రాట్ ఉపేంద్ర భంజో, ఇంకోటి సీతాలవకుశ, రాముడు సీతగా చేసాం. ఆ పిక్చర్ అయిన తర్వాత మ్యారేజ్ చేసేసాం. అయిపోయింది కంప్లీట్. ఇంకా దాని తర్వాత అప్పటికి మీకు మంచి పేరును పీక్ టైంలో తర్వాత చేయాలన్న ఆలోచన అస్సలు మీకు రాలేదా? అంటే యాక్చువల్గా నేను పిక్చర్స్ మానేయాలి, మ్యారేజ్ అయిపోయింది ఇంకా చెయ్యకూడదు అలాంటి ఆలోచన లేనే లేదు నాకు అసలు. ఈ యాక్టింగ్ అన్నది ఒక కళ, దేవుడిచ్చిన వరం. అందరికీ కావాలన్నా రాదు. ఇది వచ్చినా సక్సెస్ ఉండదు. అవును కదా. సక్సెస్ ఉన్న నిలబెట్టుకోవడం ఉండదు. ఇలాంటివి చాలా ఉంటాయి ఇందులో. సో అవన్నీ నాకు దేవుడు ఇచ్చిన వరంలాగా జరిగినా సరే. కొన్ని రోజులు 5 years నుంచి యాక్ట్ చేస్తున్నాం కదా, మ్యారేజ్ అయింది, కొన్ని రోజులు యాక్ట్ చేయకుండా కొంచెం రిలాక్స్ అవుదాం అన్నట్టు ఆ మ్యారేజ్ అయిన కొత్తలో అలాగేదో వెళ్ళడం, డిన్నర్లని, లంచ్లని, లేకపోతే బయటికి వెళ్ళడం, అవుట్ ఆఫ్ స్టేషన్ ఇలా ఉంటాయి కదా. అలా ఆ ఇదిలో కొన్ని రోజులు అనుకున్న తర్వాత ఇంకా ఏంటో ఆటోమేటిక్గా అలాగా ఇంకా ఇదైపోయింది. బాబు పుట్టడం, బాబుని పెంచుకుని రావడం, ఇవన్నిటిలో పడిపోయాను. ఇంకా చేయలేదు, ఇంకా మైండ్ వెళ్ళలేదట్టు. సో ఇప్పుడు ఏ మైండ్కి స్టిక్ అయి ఉంటుందో మోస్ట్ ప్రాబబ్లీ ఇంకా అటువైపే, ఇంకా ఇటు అటు ఆలోచించాలన్న ఆలోచన రాలా అలాగా. తర్వాత డబ్బింగ్ స్టార్ట్ అయింది. అవును, డబ్బింగ్ ఎప్పుడు స్టార్ట్ అయిందండి? డబ్బింగ్ యాక్చువల్గా 87, 86 ఆ ప్రాంతంలో మురళీమోహన్ గారు నిర్దోష్ అని ఒక పిక్చర్ తీసి సుహాసిని కోసం అడిగారు. కొంచెం ఫ్రెష్ వాయిస్ కావాలమ్మా, అలవాటైన వాయిస్లో. ఆ పిక్చర్ చెప్పడం, ఆ పిక్చర్ సక్సెస్ అవ్వడం, ఆ అమ్మాయి కంటిన్యూగా 10, 15, 20 సినిమాలు చెప్పడం. అప్పుడే కరెక్ట్గా 80s నుంచి మనకి అదర్ లాంగ్వేజెస్ హీరోయిన్స్ ఎక్కువ వచ్చారు. హిందీ, నార్త్ వాళ్ళు
కేరళ వాళ్ళు, కన్నడ వాళ్ళు, వాళ్ళందరికీ డబ్బింగ్ అవసరం అయ్యి ఉండి అలా నేను నియర్లీ 500 ఫిల్మ్స్ డబ్బింగ్ చెప్పాను. 500? ఓ మై గాడ్, చాలా ఎక్కువ. ఇంట్రెస్టింగ్గా అనిపించిందా డబ్బింగ్ కూడా? చాలా ఇష్టం నాకు, వాయిస్ ఓవర్ చాలా ఇష్టం. ఎందుకంటే నేను యాక్ట్ చేస్తున్నప్పుడే నన్ను 1-2 సినిమాలు డబ్బింగ్ అడిగారు. అప్పుడు నేను చెప్పేదాన్ని కాదు, అప్పుడు చాలా తక్కువ, ఏదో తమిళ్ పిక్చర్ అది నా వాయిస్ ఎందుకు ఇవ్వాలి అదర్స్కి అని చెప్పి ఒక చిన్న ఇదన్నమాట, చెప్పేదాన్ని కాదు. మిగతా వాళ్ళు చెప్పేవారు 2-3. సరే, ఆ తర్వాత మనం ఖాళీగా ఉన్నాము, సినిమాకి సంబంధించిందే మనం ఉండాలి, వేరేం తెలీదు. సో అవకాశం వచ్చింది. ఇంకోటి ఏంటంటే టీం వర్క్ కాదు, టీం వర్క్ అంటే 100 పీపుల్తో వర్క్ కాదు. డబ్బింగ్ అంటే మ్యాటర్ ఆఫ్ 4-5. సో సింగిల్గా వర్క్ చేసుకోవచ్చు. మనం ఎవరికి కోసం వర్క్ చేయక్కర్లేదు, మన కోసం టైమింగు, అవుట్ ఆఫ్ స్టేషన్స్ వెళ్ళడము ఇవన్నీ ఏమి ఉండవు. ఇదైతే 10 o'clock బాబుని స్కూల్కి పంపించి వెళ్ళేదాన్ని, మళ్ళీ ఈవినింగ్ బాబు వచ్చినప్పటికి వచ్చేసేదాన్ని. ఓకే, అలాగా బాగుంది కదా ఈ టైమింగ్. అదే ఇంకోటి, నేను ప్రతి సినిమాలో హీరోయిన్కే చెప్పేదాన్ని కాబట్టి ప్రతి హీరోయిన్లోనే నన్ను చూసుకునేదాన్ని నేను కదా. ఇది ఇంకా నాకు అందుకని మైండ్ ఏమైందంటే, అయ్యో మనం హీరోయిన్గా చేయట్లేదు, మనం ఫిలిమ్స్ వర్క్ చేయట్లేదు, మనం ఫిలిం ఫీల్డ్కి దూరంగా ఉన్నాం, ఆ థాట్ రాలేదు అసలు నాకు. అందుకని అలాగా చాలా బిజీగా ఎక్కువ సినిమాలు చెప్పడంతో నాకు ఇంకా థాట్ వెళ్ళలేదు. ఇదేదో బాగుంది. 500 మూవీస్ అంటే అసలు టైమే తెలియదు అసలు. నేను డైలీ, ఆల్మోస్ట్ డైలీ ఎక్సెప్ట్ సాటర్డే సండే చెప్పేదాన్ని కాదు, పిల్లల కోసం ఇంట్లో ఉంటారని. మిగతా 5 రోజులు డబ్బింగ్ చెప్పేదాన్ని. ఓకే, సో ఇంకా వాళ్ళని చూసుకుంటూ వాళ్ళని పెంచడం ఇదే అంటే సరిపోయింది. వాళ్ళు ఎప్పుడు అమ్మని మిస్ అవ్వలే. మమ్మీ లేదు, వర్క్కి వెళ్ళిపోయింది, మమ్మీ మమ్మల్ని వదిలేసి ఊరు వెళ్ళింది, అయ్యో మమ్మీ లేదు ఈ టైంలో, అలాగెప్పుడు లేదన్నమాట. సో డబ్బింగే కదా, మనం ఏదైనా పిల్లలకు సంబంధించి ఏదైనా ఉంది, ఏదో స్కూల్ ఫంక్షన్లో, లేకపోతే పిల్లలకి బాగాలేదు, లేకపోతే ఏదైనా అంటే ఆ రోజు చెప్పేదాన్ని కాదు. అదేం పెద్ద ఇష్యూ కాదు. ప్లస్ పిక్చర్ కూడా మనం ఏంటంటే 2 days వర్క్ చేయాల్సి వస్తుంది. ఇట్స్ మ్యాటర్ ఆఫ్ 2 days, మ్యాక్సిమం 3 days ఒక పిక్చర్ కాబట్టి 500 మూవీస్. ఒక్కోసారి నాకు పిల్లలు మధ్యాహ్నం ఇంట్లో ఉంటారంటే లంచ్ వరకే చెప్పేదాన్ని. అలా. సో హీరోయిన్గా మీకు నచ్చిన మూవీస్ అండ్ బాలనటిగా మీకు నచ్చిన మూవీస్ చాలానే ఉన్నాయి. తర్వాత మీరు క్యారెక్టర్ ఆర్టిస్ట్గా అది ఇది ఏమి చేయాలి, కంటిన్యూ అవ్వాలని అడిగారు, చాలామంది అడిగారు. ఇంకా నాకు దాని మీద వెళ్ళాలి. ఇంకా హీరోయిన్గా మనం డబ్బింగ్స్ చెప్తున్నాం, పిల్లల్ని చూసుకుంటున్నాం, హ్యాపీగా హీరోయిన్గా ఒక మంచి గుర్తింపు తెచ్చుకున్నాం. ఎంతోమంది క్యారెక్టర్ ఆర్టిస్ట్లో కూడా మంచి మంచి క్యారెక్టర్స్ వస్తుంటాయి, మనం చూస్ చేసుకునే దాంట్లో ఉంటాయి, చెయ్యొచ్చు, చాలామంది చేస్తున్నారు, దాని గురించి కాదు, అలాగని కాదు. బట్ ఎందుకో నాకు ఇంకా దాని మీద మైండ్ వెళ్ళలే, ఇంకా సెట్ అయిపోయింది మైండ్. అలాగా పిల్లలు చూసుకోవడం, ఇల్లు చూసుకోవడం, అలా డబ్బింగ్ చెప్పుకోవడం, ఫంక్షన్స్, ఇలాంటి ఇంటర్వ్యూస్ ఎంజాయ్. నటన విషయం పక్కన పెడితే డైరెక్షన్ డిపార్ట్మెంట్ చూసుకుంటే కనుక మీరు ఇప్పుడు 500 మూవీస్కి ఆల్మోస్ట్ డబ్బింగ్ చెప్పారు, 130 ఫిల్మ్స్ వరకు నటించారు, చాలా ఎక్స్పీరియన్స్ ఉంది. డైరెక్షన్ వైపు వెళ్ళాలని ఎప్పుడైనా అనిపించిందా మీకు? డైరెక్షనా? మై గాడ్, డైరెక్షన్ మనం చేయలేం. ఎందుకంటే డైరెక్షన్ అన్నది అంత ఈజీ కాదు, అది ఒక ప్రత్యేకమైన డ్యూటీ. అది డైరెక్టర్ అంటే అది చాలా, దానికోసం చాలా హోంవర్క్ చేయాలి. దాని మీద మనం ఎప్పుడు ఏంటంటే యాక్టర్స్ ఎంత ఎక్స్పీరియన్స్ ఉన్నా ఒక డైరెక్టర్ చెప్తేనే మనం ఏదైనా చేస్తాం. డైరెక్టర్ దృష్టిలో, డైరెక్టర్ మైండ్లో క్యారెక్టర్ని అనుకుంటారు. ఆయన అనుకున్నప్పుడు ఇలా ఉండాలమ్మా అని మనకు ఎక్స్ప్లెయిన్ చేసి, ఇలా చేసినా ఇది బాగాలేదు ఇంకొంచెం చేయమనో, లేకపోతే ఇంకొంచెం తగ్గించమనో, లేకపోతే ఇలా చేస్తే బాగుంటుందనో, ఇన్ని మనం డైరెక్టర్ చెప్తే చేసేవాళ్ళం. సో అంతవరకే మైండ్ ఉంటుంది, కానీ మనమే డైరెక్షన్ చేయాలంటే మాత్రం సజెషన్స్ చెప్పేస్తాం. సినిమా చూసినప్పుడు ఇది ఇలా తీసుంటే భలే ఉంటుంది, అది అలా తీసుంటే బాగుంటుంది అంటాం, కానీ డైరెక్షన్ చేయడం అంత ఈజీ కాదు. ఇట్స్ అ డిఫరెంట్ జాబ్ అది. ఓకే, సో డైరెక్షన్ వైపు వెళ్ళాలి. సో మనకి అంత ధైర్యం లేదు డైరెక్షన్ చేసేంత ధైర్యం. సో ముందు కూడా ఇంకా ఎక్స్పెక్ట్ చేయలేము డైరెక్షన్. కావాలంటే ఏదన్నా టెలిఫిలిమ్స్ లాగో, లేకపోతే ఏదన్నా వెబ్ సిరీస్, లేకపోతే ఏదైనా సీరియల్స్ అలాంటి ఇష్టం ప్రొడ్యూస్ చేయడం, కానీ డైరెక్షన్ ఛాన్స్ లేదు. సో ప్రొడక్షన్ వైపు ఇష్టం చేయాలి. మరి చేశారా ఏమైనా ప్రొడక్షన్ వైపు? అంటే ఒరియా పిక్చర్స్ ప్రొడ్యూస్ చేసాం, 2. చక్రపాణి గారే డైరెక్ట్ చేశారు ఆ ఫిలిమ్స్. తెలుగులో నేను ఏం ప్రొడ్యూస్ చేయలేదు. ఏదైనా వెబ్ సిరీస్ అది చేద్దామని లైటర్ వేగా.
సో మంచి పీక్ టైంలోనే మ్యారేజ్ చేసుకున్నారు. మీ ఫ్యామిలీ లైఫ్ గురించి చెప్పండి, ఫ్యామిలీ గురించి, మీ రియల్ లైఫ్ హీరో గురించి, కిడ్స్ గురించి, అత్తగారి గురించి. చెప్పాను కదా, ఈయన చక్రపాణి గారు తెలుగైనే, కాకపోతే ఆయన వాళ్ళ ఫాదరు ఒరిస్సాలో జాబ్ చేయడం వల్ల వాళ్ళకి ఒరిస్సా లాంగ్వేజ్ అది బాగా వచ్చు, చదవడం అది వచ్చు. సో ఆయన మెడ్రాస్ ఫిలిం ఇన్స్టిట్యూట్లో చదువుకుని అక్కడ ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యి ఫస్ట్ ఆఫర్ వచ్చి ఒరియా పిక్చర్ వచ్చింది ఆయన. అంటే ఒరియా తెలుసని, అది నేను యాక్ట్ చేసిన సినిమా పునర్మిలంలో. ఆయన నెంబర్ 1 హీరో అక్కడ అయ్యారు. తర్వాత రామారావు గారు చేసిన పౌరాణిక సినిమాలన్నీ ఒరియాలో చేశారు. ఈ మధ్యన ఆయనకి కూడా లైఫ్ టైం అచీవ్మెంట్ ఇచ్చారు ఒరిస్సాలో. సో అది ఇయర్లో నాకు ఇక్కడ లైఫ్ టైం అచీవ్మెంట్ ఇచ్చారు. ఇద్దరికి ఒకే ఇయర్లో రావడం చాలా హ్యాపీ అనిపించింది. సో ఇద్దరం కలిసి 5-6 సినిమాలు యాక్ట్ చేసాం, చెప్పాను కదా. ఆ తర్వాత మ్యారేజ్ అయిపోవడం. సో ఇంకా ఆయన తర్వాత చాలా పిక్చర్స్ యాక్ట్ చేశారు. నేను మానేసిన, ఆయన నెంబర్ 1 లీడింగ్ అలాగయ్యారు. డైరెక్షన్ చేశారు 2 సినిమాలు, 2 పిక్చర్స్ ప్రొడ్యూస్ చేసాం ఒరియాలో. సో కిడ్స్ గురించి చెప్పండి. అందరికీ లవర్ బాయ్గా పరిచయం మా తరుణ్ గురించి చెప్పండి. మీకు తెలిసిందే, తరుణ్ తర్వాత పాప, ఇద్దరు తనేమో పాప అయితే అమూల్య పేరు. యూఎస్లో తను ఇంటీరియర్ డిజైనింగ్ చేసి వచ్చింది. ఓకే. ఇక్కడ సైకాలజీ చదివింది. డిఫరెంట్ రెండు, అదే మల్టీ టాలెంట్స్. వాళ్ళ ఇష్టం, వాళ్ళు ఏం చదువుతారు. నేను ఇద్దరిని చాలా బాగా చదివించాలనుకున్నాను. అంటే డాక్టర్ చేయాలి, అలా చేయాలి, అలాంటి ఆశలు కాదు, బాగా చదవాలి అనుకున్నాను. కొంతవరకు చదివించాను బాగా. ఇంకా నాలాగా తను చైల్డ్ ఆర్టిస్ట్గానే ఫస్ట్ పిక్చరు అంజలి చేయడం, దానికి నేషనల్ అవార్డు రావడం. తను ఢిల్లీ ఫస్ట్ పిక్చర్కి వెళ్ళా, నేను ఫస్ట్ పిక్చర్ ఢిల్లీ. తను చాలా యంగ్గా హీరోగా నువ్వే కావాలి, నేను చాలా యంగ్గా హీరోయిన్గా. సో సిమిలారిటీ చాలా వరకు ఇద్దరికి ఒకేలా జరిగింది. తనకి నేషనల్ అవార్డు, నేను ఇంచుమించు నేషనల్ అవార్డు. తనకి నంది అవార్డు బెస్ట్, నాకు నంది అవార్డు, ప్రహ్లాద్కి. ఇలా అన్ని కోఇన్సిడెన్స్ లాగా బాగా జరిగింది. పాప అయితే చదువుకుంది. సో షీజ్ హైదరాబాద్లో వచ్చేసింది అమెరికా నుంచి. ఓకే. సో మరి మీరు హీరోయిన్గా నటించినప్పుడు ఎక్కువ మూవీస్ ఏ హీరోతో నటించారు? ఎక్కువ అంటే తెలుగులో చంద్రమోహన్ గారు ఎక్కువ. ఓవరాల్గా అన్ని లాంగ్వేజ్లు కలిపి కమల్ హాసన్. ఆయన 4 లాంగ్వేజ్లు చేశాను. మలయాళం చేశాను, కన్నడం చేశాను, తెలుగు చేశాను, తమిళ్ చేశాను. 4 లాంగ్వేజ్. ఓవరాల్గా ఎన్ని మూవీస్ ఉన్నాయి కమల్ హాసన్ గారితో? 5 ఫిలిమ్స్. 5 మూవీస్. అండ్ చంద్రమోహన్ గారితో చాలా ఉంటాయి, 10-12 ఉంటాయి. ఓకే. సో అలా ఒక హీరోతో తెలుగులో చంద్రమోహన్ గారితో అండ్ అన్ని లాంగ్వేజెస్ కలిపి కమల్ హాసన్ గారితో చేశారు. మరి డబ్బింగ్ చెప్పేటప్పుడు అసలు స్టార్ట్ చేసినప్పుడు మీకైతే ఏమి ఇబ్బంది అనుకుండొచ్చు, ఎందుకంటే మీరు ఆల్రెడీ అలవాటు అయిపోయింది మీకు, కాబట్టి ప్రాబ్లం ఏం లేదు. కానీ అలవాటు ఎంతున్నా మనం చెప్పుకోవడం వేరు, ఓకే, అదర్స్కి చెప్పడం వేరు. అంటే వాళ్ళ బాడీ లాంగ్వేజ్, వాళ్ళ ఎక్స్ప్రెషన్స్, వాళ్ళ వే ఆఫ్ యాక్షన్ ఉంటుంది. అంటే ఒకళ్ళు ఎక్కువ యాక్ట్ చేస్తారు, ఒకళ్ళు తక్కువ చేస్తారు, ఒకళ్ళు ఏమీ చేయరు. ఒక లాంగ్వేజ్ తెలియదు కాబట్టి కొంత ఎక్స్ప్రెషన్స్ డిఫరెంట్గా ఉంటాయి. ఇలా రకరకాలుగా ఉంటాయి. మనం అంటే ఈజీ, మన ట్రెండ్, మన ఇది మనకు ఉంటుంది. అదర్స్కి చెప్పడం అంటే కష్టమే. డబ్బింగ్ చాలా కష్టం, ఎందుకంటే ఆటోమేటిక్గా యాక్షన్ చేసేటప్పుడు యాక్షన్ వచ్చేస్తుంది మనకి. డబ్బింగ్లో యాక్ట్ చేయాలి, అది మనం సోలోగా యాక్ట్ చేయాలి, ఉండదు. షూటింగ్ అంటే మన ఆపోజిట్ ఆర్టిస్టులు ఉంటారు, వాళ్ళు యాక్ట్ చేస్తుంటే మనకు ఒక ఇది వస్తుంది, మనం చెయ్యాలి అని ఒక ఇంట్రెస్ట్. అక్కడ ఎవరుంటారు, ఒక మైక్ తప్ప ఏముండదు. ఆ ఫిలిం చూస్తూ మైక్ చూస్తూ చెప్పాలి, ఆ ఫీల్డ్లోకి వెళ్ళాలి, ఆ ట్రాన్స్లోకి వెళ్ళాలి కదా. ఒక్కోసారి మనకు నవ్వు వస్తుంది, ఏంటి మనమే నవ్వేసుకుని ఏడ్చేస్తున్నాం ఫీల్. అండ్ అన్ని రకాల ఎమోషన్స్ ని పండించాలి. అది ఇంకా అదర్ ఆర్టిస్ట్ మాట్లాడే లెవెల్కి మనం మాట్లాడాలి. కానీ అదర్ ఆర్టిస్ట్ అక్కడ మాట్లాడరు. అక్కడ డబ్బింగ్ చేసిన బిట్ కూడా ఒకసారి ఉండదు, ఒరిజినల్ ట్రాక్ ఉంటుంది. ఒరిజినల్ ట్రాక్లో అంత క్లారిటీ ఉండదు, అవుట్డోర్స్లో నాయిస్లు, సౌండ్లు ఇవన్నీ. అది విని మనం అది మైండ్లో పెట్టుకుని మాట్లాడాలి. కష్టం, డబ్బింగ్ చాలా కష్టం. కానీ చాలా లైఫ్ ఇస్తుంది యాక్చువల్లీ డబ్బింగ్ అనేది. లాంగ్వేజ్ రాని ఆర్టిస్ట్కి మాడ్యులేషన్, డిక్షన్, వాయిస్ ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. సో ఎక్కువగా ఎవరికి మీరు డబ్బింగ్ చెప్పారు? ఆల్మోస్ట్ అసలు ఎవరెవరికి డబ్బింగ్ చెప్పారు మీరు? చాలా, అంటే 500 ఫిలిమ్స్లో నేను ఏ హీరోయిన్కి చెప్పలేదు అని అడిగితే బాగుంటుంది. అయితే చెప్పండి. ఏం చెప్పను, ఎలా చెప్పను? అంత రిపీట్గా చెప్పిన హీరోయిన్స్ తీసేసిన
ఒక 100 సినిమాలు తీసేయండి పోనీ, సరే 150 సినిమాలు తీసేయండి, అబ్బా చాలా 300 మంది హీరోయిన్ అందరికీ చెప్పేశారు ఆల్మోస్ట్ అందరికీ చెప్పాను. ఎక్కువ చెప్పానంటే రిపీట్స్ పెట్టి మళ్ళీ సుహాసిని, రోజా, మీనా, రాధా, ఊహ, యమున, అంటే ఆల్మోస్ట్ వాళ్ళకి 10 సినిమాలు చేస్తే ఒక 7-8 సినిమాలు నేను చెప్తాను. అలా రిపీటెడ్. మరి హిందీ హీరోయిన్స్ శిల్పా శెట్టి, దీప్తి భట్నాగర్, అందరికీ చాలా మందికి చెప్పేశారు. అలా అందరూ. సో వినే వాయిసెస్ అన్నీ కూడా ఎక్కువగా మన రోజారమణి గారివే. వినండి, ఆ క్యూట్నెస్ కొంచెం బ్యాక్ వెళ్ళాలి, కొంచెం బ్యాక్. బట్ నాకు వచ్చేసింది, నాకు మైండ్ ట్రాక్ నా వయసు ఆల్మోస్ట్ వస్తుంటాయి, కానీ మంచి బేస్తో, మంచి హస్క్తో అండ్ మంచి క్యూట్నెస్తో అన్ని రకాలే పలికాయి. ఇప్పుడు మిమ్మల్ని అడిగింది అంటే మా యోయో వ్యూవర్స్ కోసమే కాదు, నా కోసం కూడా కొంచెం ఏదైనా తెలియాలని నాకు వచ్చేస్తుంది వెంటనే రికలెక్ట్. నేను ఏం చెప్పగానే ఏ మూవీస్కి ఎవరెవరికి ఏమేమి చెప్పుంటారని. మంచి వాయిస్ దాంట్లో కూడా అంత, అంటే ఏది చేసినా మనసు పెట్టి చేస్తారు కాబట్టి రోజారమణి గారు ఏదైనా కూడా అంత బాగా పండుతుంది అన్నది ఇక్కడ మాత్రం ప్రూవ్ అయిపోయింది. మంచి ఇన్స్పిరేషన్ నాకు కూడా ఈరోజు, మంచి టైం కూడా. సో ఎన్ని ఇయర్స్ అయింది ఇప్పుడు డబ్బింగ్ మానేసారా పూర్తిగా? ఇప్పటికి మంచి క్యారెక్టర్స్ వస్తే ఇప్పటికీ చెప్తాను, అది ఇస్ అ గాడ్స్ గిఫ్ట్ లాంటి ఒక ప్రొఫెషన్. డబ్బింగ్ అయినా, యాక్టింగ్ అయినా, కళకు సంబంధించింది ఏదైనా నా వరకు అది మానేయడం ఎందుకు ఇది అలా అంటూ ఏం ఉండదు. ఓకే, సో ఇప్పటికీ మంచి అవకాశం వచ్చినప్పుడు ఇప్పటికీ ఏదో ఒకటి మంచి పిక్చర్ ఏదైనా వస్తే చెప్తున్నాను. ఓకే, సరే. డబ్బింగ్ పక్కన పెడితే, యాక్టింగ్ పక్కన పెడితే, ప్రొడక్షన్ అంటే ఫ్యూచర్లో చేసే ఛాన్సెస్ ఉన్నాయన్నారు, దానికి కూడా ఒక క్లారిటీ వచ్చేసింది. ప్రొడక్షన్ అంటే మంచి అంటే మరీ పిక్చర్ కాకుండా కొంచెం వెబ్ సిరీస్ అవి అయితే కొంచెం చిన్న సింపుల్గా ఈజీగా అలాంటివి ఏదైనా సరదాగా, అంటే మనకి ఆ ప్రొఫెషన్ ఇష్టం కాబట్టి. సో మంచి టాలెంటెడ్ అబ్బాయిలు కూడా ఇప్పుడు డైరెక్టర్లు, కెమెరామెన్ కానీ మరి అందరూ వస్తున్నారు, ఆర్టిస్టులు కూడా చాలా యంగ్స్టర్స్ మీలాగంతా ఇప్పుడు చాలా మంది వస్తున్నారు. నేను ఎక్కువ చూస్తాను. అంటే నేను యాక్చువల్గా నాకు టీవీలో సినిమా చూడడం ఇష్టం ఉండదు, నాకు థియేటర్లో వెళ్ళి చూడాలి, ఆ బిగ్ స్క్రీన్ మీద చూడాలి. ఓకే, అప్పుడే. సో మీరు ఇప్పుడు అన్నారు కాబట్టి అడుగుతాను, ఈ మధ్య కాలంలో మీరు చూసిన మూవీ? నేను బాహుబలి తర్వాత మళ్ళీ ఇంకే మూవీ చూడలేదు. తర్వాత ఏం చూడలేదు. తర్వాత కాబిల్ అని ఒక హిందీ పిక్చర్ చూస్తాను. ఓకే, సో చూజీగా ఉంటారు మూవీస్ చూసే విషయంలో? నేను చాలా మూవీస్ చూస్తాను, డిఫరెంట్ లాంగ్వేజెస్. మధ్యలో కొంచెం ఎనీ లాంగ్వేజ్ బాగుంది అంటే డెఫినెట్గా చూస్తాను. హిందీ, తమిళ్, తెలుగు అలాగేం నాకు ఇదేం డిఫరెన్స్ లేదు. అది యాక్చువల్గా ఎక్కువ ఈ మధ్యన కొంచెం బిజీగా ఉండి నేను హౌస్ వర్క్ అవుతున్నాయని ఎక్కువ చూడలేదు. అదే లాస్ట్. ఇప్పుడు చూడాలి, మహానటి చూడలేదు. నేను అదే ఎక్స్పెక్ట్ చేశాను, ఆ నేమ్ చెప్పేస్తారు. సో మిస్ అవ్వకుండా ఆ మూవీ చూడాలి. అంటే నేను కొంచెం ఇవాళ వరకు బిజీగా ఉన్నాను, ఒక 2-3 డేస్లో చూస్తాను. తను పాపం కీర్తి వాళ్ళ మమ్మీ కూడా నాకు ఫ్రెండే, మీ వెనక పిలిచింది తను. ఆ రోజు నాకు వీలు కుదరలేదు. సో డెఫినెట్గా ఎంత పెద్ద సక్సెస్ అయిందంటే ఆవిడ కదా, నిజంగా వెరీ హ్యాపీ. ఆవిడ ఎందుకు హ్యాపీ అంటే నేను ఆవిడతో ఒక 1 మంత్ ట్రావెల్ చేశాను. చిన్నారి పాపలని ఆవిడ డైరెక్షన్. నేను ఆవిడ ఇంట్లోనే షూటింగ్ జరిగేది. సో వాళ్ళ పాప చాముండేశ్వరి, సతీష్ అప్పుడు చిన్న అబ్బాయి, వాళ్ళ అబ్బాయిని పట్టుకుని ఆడుకునేవాళ్ళం. మేము వాళ్ళ ఇంట్లోనే భోజనం చేసేవాళ్ళం, వాళ్ళ ఇంట్లోనే తిరిగి అల్లర్లు చేస్తూ ఉండేవాళ్ళం. ఈవినింగ్ అయితే స్విమ్మింగ్ చేసేవాళ్ళం, స్విమ్మింగ్ పూల్ ఉంది వాళ్ళ ఇంట్లో. అలా చాలా సరదాగా ఉంటుంది. ఆవిడని నేను చాలా దగ్గరగా చూశాను. అంటే 8 years 9 years నాకు అప్పుడు. చాలా సరదాగా ఉండేవాళ్ళం అనమాట. ఆవిడ ఇంట్లోనే షూటింగ్ కదా, ఇంకా ఒకే ఏదో ఇంట్లో ఉన్నట్టే ఆ షార్ట్ రెడీ అని అరిస్తే అప్పుడు పరిగెత్తి వెళ్ళేవాళ్ళం అనమాట. సో ఆవిడ గురించి ఈరోజు ఇంత సక్సెస్ అయిందంటే ఇంకా నిజంగా ఆవిడ బ్లెస్సింగ్స్. సో మూవీ ఇండస్ట్రీ అనగానే అప్పటికి ఇప్పటికీ చాలా మార్పులు వచ్చాయి. డైరెక్షన్ డిపార్ట్మెంట్లో కావచ్చు, యాక్టింగ్ విషయంలో కావచ్చు, హీరోయిన్స్ విషయంలో కావచ్చు. మీకు ఎక్కువగా ఫ్రీక్వెంట్గా కనిపించే చేంజెస్ ఏమున్నాయి? అప్పటికి ఇప్పటికి తేడా ఏముంది మీరు చూసింది? అంటే ఇప్పుడు నేను షూటింగ్స్ చేయట్లేదు కదమ్మా, అంటే మూవీస్ చూసినప్పుడు కావచ్చు, మేకింగ్లో కావచ్చు. టెక్నికల్గా మరి అంటే ఈ రోజులు చాలా డెవలప్ అయింది అనడానికి చాలా ఉన్నాయి. కానీ ఏమీ లేని రోజుల్లోనే మనకి మాయాబజారు, ప్రహ్లాద, ఆ ట్రిక్ షాట్స్ అవన్నీ చూస్తే సర్ప్రైజ్గా అనిపిస్తుంది. ఏంటి ఆ రోజుల్లో ఇలా మూవీస్ ఇలా ఇంత టెక్నిక్ ఎలా మరి ఆ రోజుల్లోని డ్యూయల్ రోల్ చేసేవారు. పాతాళ భైరవి, కీలు గుర్రం,
ప్రహ్లాద, మరి మాయాబజార్ ఇవన్నీ చూడండి, అసలు అసలు ఇమేజ్ చేసుకోలేము మనం. మరి ఆ డేస్ అలాగైనా ఇప్పుడు ఇంకా టెక్నికల్గా ఇప్పుడు బాహుబలిలో మనం చూసి అలా సర్ప్రైజ్ అయిపోయాం కొన్ని. సో అలాగా మనకి ఇప్పుడు అవుట్ స్టాండింగ్ ఇదిలో ఈవెన్ టెక్నీషియన్స్ కూడా మనకి ఇప్పుడు అన్ని సౌండ్ సిస్టమ్ కానీ లైటింగ్ సిస్టమ్ కానీ కెమెరాస్ కానీ రకరకాల కెమెరాలు వచ్చినాయి ఇప్పుడు. సో అలాంటివన్నీ ఇప్పుడు వచ్చినాయి. సో ఈ జనరేషన్ కూడా వెరీ లక్కీ. సో ఎవరి వే ఆఫ్ వర్కింగ్ స్టైల్, ఎవరి స్టైల్ వాళ్ళకు ఉంది, ఎవరికి తగ్గట్లు ఏ జనరేషన్ తగ్గట్లు వాళ్ళు అలా ఉంది. ఇప్పుడున్న జనరేషన్ కూడా ఎంతో లక్ అన్నమాట. ఇంత టెక్నికల్గా ఇంత డెవలప్మెంట్ అయింది, వీళ్ళందరూ కూడా ఇప్పుడు చేస్తున్నారంటే వెరీ హ్యాపీ. సో మరి ఓకే, మూవీస్ విషయాన్ని పక్కన పెడితే అసలు ఫ్రీ టైంలో రోజా రమణి గారు ఏం చేస్తారు? అసలు హాబీస్ ఏంటి? ఎలాంటి వంటల్ని ఇష్టపడతారా అని అడుగుతాను. షాపింగ్ ఇష్టపడతారా? ఫేవరెట్ డెస్టినేషన్ ఏదైనా కూడా ఎప్పుడైనా వెళ్ళాలి, ఫ్రీక్వెంట్గా వెళ్ళిన ప్లేసెస్ ఉన్నాయా? ఇష్టపడే ప్లేస్ అన్నీ కావాలి నాకు. నాకు ఆల్మోస్ట్ ఫారెన్ అంతా చూసేసానమ్మా. అంటే బాబు షూటింగ్స్కి నేను వెళ్ళను ఎప్పుడు బాబుతోటి, బట్ అబ్రాడ్లో షూటింగ్ ఉన్నప్పుడు మాత్రం బాబు పాపని నన్ను తీసుకెళ్ళేవాడు. అంటే మీరు ఎంజాయ్ చేయండి, షూటింగ్స్కి వెళ్ళేవాళ్ళం కాదు. మార్నింగ్ లేవడం, బాబు షూటింగ్ పంపించేసి మేము అలా షాపింగ్లకి బయట తిరిగి ఏదైనా చూడడం చేయడం అలాగా ఆల్మోస్ట్. తర్వాత పాప చదువుకుంటున్నప్పుడు అమెరికాలో 2-3 టైమ్స్ వెళ్ళాను. ఒకసారి 5 months ఉండిపోయాను, ఒకసారి 1 month ఉండిపోయాను అలా. సో చాలా వీకెండ్స్ ఎంతో ఎంజాయ్ చేసేవాళ్ళం పాప నేను. సో అలాగే జపాన్ వెళ్ళాను, అన్నీ ఆల్మోస్ట్ యుఎస్ అంతా చూశాను. ఓకే, చూడడమే కాదు, అక్కడ నాకు నేను వచ్చానని తెలిసి నన్ను పిలిపించి ఒకసారి 2 సార్లు కూడా నేను అక్కడ ఉన్నానని తెలిసి కూడా ఆల్మోస్ట్ అన్ని ఊళ్ళలో నాకు సన్మానించారు. అది నేను చాలా గ్రేట్గా ఫీల్ అయ్యాను. ఇక్కడే కాకుండా అక్కడ కూడా చేశారు. అంటే ఉమెన్స్ డే కానీ, సంక్రాంతి, దీపావళి ఇలాంటివన్నీ వచ్చినాయి అన్నమాట నేను ఉన్నప్పుడు. సో అన్నిటికీ పిలిచి నన్ను ఎంతో గౌరవించి, నాకు నేను వెళ్ళినప్పుడల్లా ప్రహ్లాద పాట, కన్యవయసు పాటలు వేసేవారు, వాళ్ళే పాడేసేవారు కూడా. సో అవన్నీ కూడా చాలా హ్యాపీ మెమరీస్ అవన్నీ. ఇంకా ఖాళీ టైం అంటే మీరు నమ్ముతారో లేదో, నాకు ఖాళీ టైం అంటూ చాలా తక్కువ. మీరు అనొచ్చు షూటింగ్స్ చేయట్లేదు, షూటింగ్ ఉండదు, ఏం చేస్తారు మీరు అంటారు. నాకు 24 hours బదులు 25 hours ఉంటే, 25 ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది. ఇంకో 1 hour ఉంటే, ఇంకో 1 hour ఎక్కువ ఉంటే బాగుండు కదా అంటే నేను అలా పెట్టుకుంటా. నేను హ్యాపీగా నాకంటూ మార్నింగ్ ఒక 1 hour పెట్టుకుంటాను. కాఫీ తాగుతూ, న్యూస్లు చూసుకుంటూ, పేపర్ చదువుకుంటూ, ఇవన్నీ చేసుకుని దాన్ని ఏంటి ఇంట్లో ఏమున్నాయి, ఏం లేవు, ఇవాళ ఏంటి మెను ఏంటి, ఇంకా ఏదో చిన్న చిన్న వండడం, లేకపోతే ఎవరైనా వస్తుంటారు వెళ్తుంటారు, ఫోన్లు ఇవన్నీ అటెండ్ చేయడం. వీళ్ళకి ఏమైనా ఫంక్షన్స్ అయ్యి పెళ్ళిళ్ళు అవి ఉంటే నువ్వు వెళ్ళొచ్చే మా ఇంటి తరపున మా ఖాళీ లేదంటారు, అవన్నీ నేను అటెండ్ అవుతుంటాను. ఎవరు పిలిచినా వెళ్తుంటాను. మంచి మంచి ఫంక్షన్స్ పిలుస్తుంటారు, సన్మానాలు అవి కూడా ఏదో వాళ్ళ ప్రేమకి అభిమానానికి ఇలాంటి మంచి మంచి ఇంటర్వ్యూస్ అడిగినా ఇస్తుంటాను. మా ప్లెజర్. మంచి నేను ఇంటర్వ్యూ ఇవ్వడం కాదు, నాకు ఎవరైనా ఇంటర్వ్యూలు అంటే చాలా ఇష్టం. నేను ఫిలిమ్స్ టీవీలో చూడను అని చెప్పాను కదా, చూడను. నేను ఇలా ఇంటర్వ్యూస్ ఎక్కువ చూస్తాను. తర్వాత బయోగ్రఫీస్ వస్తాయి కదా, అవి చూస్తాను. చాలా లెంగ్తీగా ఉన్నా కూడా అవి చూస్తాను. ఆల్మోస్ట్ ఎవరి ఇంటర్వ్యూ మిస్ అవ్వను. ఏ ఛానల్ ఇంటర్వ్యూ ఉందంటే అది అది తప్పకుండా చూడాలి, అది ఎవరు అనేది కాదు. పాలిటిక్స్ చూస్తాను, వాటి గురించి వాళ్ళు మాట్లాడే మాటలు ఇవన్నీ అన్నీ చూస్తుంటాను. సో ఇవన్నీ చూసుకుంటూ, ఇల్లు చూసుకుంటూ, ఈ భోజనాలు పిల్లలకి పెట్టుకోవడం, టైమింగ్, ఎవరు రావడం వెళ్ళడం. నాకు 2 pets ఉన్నాయి, వాటితో ఒక 2 hours కూర్చుంటాను, వాటితో మాట్లాడుతుంటాను. వాటికి అలా హ్యాపీగా లేకపోతే అవి అలుగుతాయి. సో మధ్యలో మంచి బుక్స్ చదువుకుంటాను, మంచి పాటలు వింటుంటాను. ఎక్కడ ఉంటుంది టైం చెప్పమ్మా? ఉండదు. చాలా మంది అంటారు బోర్ కొడుతుంది. ఆ మాట వింటేనే నాకు కోపం వచ్చేస్తుంది. అసలు బోర్ అన్నది పదానికి అసలు చోటు లేదు ఈ రోజుల్లో. ఇప్పుడు ఈ ఫోన్లు వచ్చాక ఇంకానే ఏదో యూట్యూబ్లో ఏవో వస్తుంటాయి, చూస్తుంటాం. మంచి మంచి వెబ్ సిరీస్ వస్తున్నాయి, చిన్న చిన్న షార్ట్ ఫిల్మ్స్ ఉంటాయి. అవేముంది 10 నిమిషాలు 15 నిమిషాలు అలా ఉంటాయి, ఎంతో బాగుంటాయి. కొన్ని చాలా బాగుంటాయి, అవి చూస్తుంటాను. అసలు అది టైం సరిపోదు అన్నమాట ఇవన్నీ. సినిమా అంటే థియేటర్కి వెళ్తాను, బిగ్ స్క్రీన్ పై చూస్తే మజా. పాప్కార్న్ పెట్టుకుని మంచిగా కోక్ పెట్టుకుని అలా ఎంజాయ్ చేస్తూ కామెంట్స్ చేసుకుంటూ పాప నేను ఇష్టం నాకు. బాగుంటుంది నిజంగా. ఎంజాయ్మెంట్, ఆ ఎంటర్టైన్మెంట్ బిగ్ స్క్రీన్ పైన బాగుంటుంది.
సో మూవీస్ విషయం అయిపోయింది, హాబీస్ విషయం అయిపోయింది, అన్నీ అయిపోయింది. ఫ్యూచర్లో ప్రొడక్షన్ సైడ్ కూడా వెళ్తానంటున్నారు. సో హాబీస్ అంటే ఖాళీ టైంలో అంటే హాబీస్ మీరు చెప్పారు ఎలాగో బిజీగా ఉంటారనేసి. సో ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఈ మధ్యకాలంలో ఈ జనరేషన్లో ఎవరైనా కూడా యాక్టింగ్ చేయాలనుకునే వాళ్ళకు, హీరోయిన్స్గా రావాలనుకునే వాళ్ళకు, లేదంటే డైరెక్టర్స్గా రావాలి, హీరోస్గా రావాలనుకునే వాళ్ళకు మీరు చెప్పే ఒక మంచి మాట. ఏదైనా అమ్మా, అది యాక్టింగో డైరెక్షనో లేకపోతే వేరే జాబ్ అయినా ఏదైనా, డాక్టర్ అయినా ఏదైనా కూడా కాన్సన్ట్రేషన్ ఉండాలి, డెడికేషన్ ఉండాలి. మనం చేసే పనిని ఒక డివోషన్గా తీసుకోవాలి. ఇది మనకి దేవుడిచ్చిన వరం. మనం దీన్ని కాన్సన్ట్రేషన్తో, ఎంతో భక్తితో, ఎంతో మర్యాదతో చేసుకోవాలి. అది ఒకటి మాత్రం మన మైండ్లో పెట్టుకుంటే డెఫినెట్గా సక్సెస్ మనకు ఉంటుంది. సో ఇవి కూడా మనం ఎంజాయ్ చేయాలి, లైఫ్ కాదంటో లేదు. బట్ ఆ వర్క్ చేసేటప్పుడు ఆ ఇది మీద మనం అదే లైఫ్ లాగా, ఇంకా ఇదే మన లైఫ్ అంటే మనకి ఏది ఇస్తారు. డాక్టర్ అనుకోండి, డాక్టర్ పుట్టేనా అంతే. అలాగే ఇప్పుడు ఇది అనుకోండి, యాక్టింగ్ అనుకోండి, ఏదైనా అలాగా యంగ్స్టర్స్ కంగారు పడకుండా కొంచెం ఆలోచించుకుని నిదానంగా చక్కగా మెయిన్ కాన్సన్ట్రేషను మనం ఇప్పుడు గ్లామర్ చూసుకోవాలి, ఫిజిక్ చూసుకోవాలి, మన వాయిస్ చూసుకోవాలి, హెయిర్ చూసుకోవాలి. ప్రతిదీ ఆర్టిస్ట్ అంటే అంత ఈజీ కాదు. ఇప్పుడు గ్లామర్గా కనపడాలి. ఎందుకంటే మనమే వేరే వాళ్ళని చూస్తే ఏంటి ఇలా ఉన్నారు అనేస్తాం. అలా అనకుండా అంత అంటే డెడికేషన్ ఎక్కువ చేయాలి. ఈ రోజుల్లో ఇంకా ఎక్కువ చేయాలి. మరి ఆ రోజుల్లో మేము పెద్దగా ఇంత గ్లామర్ మీద మేము ఎప్పుడు అంత ఇది చేయలేదు. ఎందుకంటే మాకేదో ఆటోమేటిక్గా మాకేదో గంధం పెట్టేవారు ఇంట్లో, ఆ గంధం రాసుకొని పడుకునేవాళ్ళం నైట్ టైం. అదేమంటే ఫేస్ ప్యాక్ లాగా ఆ రోజుల్లో, అది ఇలా ఆరిపోతే గట్టి అది అంతే. అలా లేకపోతే నూనె పెట్టుకుని మంచి కుంకుడుకాయలు పులుసు వేసి స్నానం చేస్తే హెయిర్ అంతా షైనింగ్ ఉండేది. ఇలాంటివే మాకు తెలుసు. ఈ పార్లర్స్, ఈ బ్యూటీ ఇవన్నీ ఏమి ఉండే కాదు మాకంతా. ఆ తర్వాత వచ్చినాయి. సో ఇవన్నీ ఇప్పుడు రోజుల్లో ఇవన్నీ వచ్చినాయి. మరి చిన్నపిల్లలు కాబట్టి మీరందరూ అవి ఫాలో అవుతుంటారు కాబట్టి ఏదైనా మనకు ఏది అందుబాటులో ఉందో అవి చేసుకుంటూ మన అందం చూసుకుంటూ, ఎక్కువ కళ్ళు మనం నైట్ కొంచెం ఎక్కువ మెలుకుంటే బ్లాక్ వచ్చేస్తాయి. అన్ని ప్రతిదీ ఆలోచించుకుంటూ ఏమైనా ఈ ఫుడ్ తినేస్తే వాయిస్ పోతుందేమో, అలాగా ప్రతిదీ అన్నమాట. ఇప్పుడు పిల్లలందరూ అలాగే ఉన్నారు. ఆల్మోస్ట్ వెరీ కాన్షియస్లో ఉన్నారు, వెరీ కాన్షియస్. ఎక్కువ తినకూడదు, ఎక్సర్సైజులు, జిమ్లు ఏవో. కానీ నిజంగా చూస్తే నాకు జాలేస్తుంది. ఇప్పుడు యంగ్స్టర్స్ అందరూ చాలా కష్టపడుతున్నారు. నేనంటే మేము ఎంత కష్టపడే వాళ్ళం కాదు, ఏంటి మీరు ఇలా అంటాను. పాపం జిమ్ములు చేస్తున్నారు, ఎక్సర్సైజులు చేస్తారు, డాన్స్ అంటే రిహార్సల్స్ చేస్తారు, బాడీ మెయింటైన్ చేసుకుంటున్నారు, పాపం గ్లామర్ మెయింటైన్ చేసుకుంటూ నిజంగా చాలా డెడికేట్ చేస్తున్నారు ఇప్పుడు ఆ పిల్లలందరూ కూడా. అవి బేస్ చేసుకుంటే డెఫినెట్గా బాగుంటుంది. సో అలాగే స్కిల్స్, చేసే వర్క్లో స్కిల్స్ బాగుంది. సో మీరు యాక్టింగ్ చేశారు అండ్ డైరెక్షన్ వైపు ఎలాగో వెళ్ళరు కాబట్టి ప్రొడక్షన్ అనుకుంటున్నారు. ఇది కాకుండా మీరు ఆల్రెడీ యాక్ట్ చేసిన తర్వాత ఎప్పుడైనా కూడా మీరు ఈ రోల్ నేను చేసుంటే బాగుండేది, ఇది ఒక్కటి ఇంకా పెండింగ్ ఉంది, లేదంటే వీళ్ళకి డబ్బింగ్ చెప్పుంటే బాగుండేది అనేసి ఎప్పుడైనా అనిపించింది? డబ్బింగ్ నాకు అనిపించలేదు. డబ్బింగ్ చాలా మంచి పిక్చర్స్ కూడా చెప్పాను, వండర్ఫుల్ మూవీస్ చెప్పాను నేను. సీతారామయ్య గారి మనవరాలు, మౌన పోరాటం, నిరీక్షణ, ఇలాంటి సినిమాలన్నీ చాలా ఉన్నాయి. కంటే కూతురునే కను, ఆమె, ఇలాంటివి హీరోయిన్ ఓరియంటెడ్ ఫిలిమ్స్ అవి పెద్దలు. కానీ యాక్టింగ్ కూడా నేను ఆల్మోస్ట్ ఏంటంటే కళ్ళు లేనట్టు 2-3 సినిమాలు చేశాను, కాళ్ళు లేనట్టు చేశాను, మెంటలీ ఇదిగా చేశాను. చాలా డిఫరెంట్ రోల్స్ చేసిన ఏదో ఒక సినిమా చూసినప్పుడు అనిపిస్తుంది మనకి. అలాగ నాకు అనిపించిన పిక్చర్ బ్లాక్ పిక్చర్ చూసినప్పుడు, రాణి ముఖర్జీ క్యారెక్టర్, అది బ్లైండే అయినా కూడా అది డిఫరెంట్ క్యారెక్టర్ అది. అలాంటివి చూసినప్పుడు ఏం క్యారెక్టర్ ఇది అనిపిస్తుంది. అలాగే బాహుబలిలో రమ్యకృష్ణ క్యారెక్టర్, మరి గురు పిక్చర్లో ఆ హీరోయిన్ క్యారెక్టర్ ఉంటుంది, అమ్మాయి పేరు నాకు గుర్తులేదు. ఆ డైరెక్టర్ని కూడా నేను విష్ చేశాను, ఫోన్ చేసి, లేడీ డైరెక్టర్. ఆ క్యారెక్టర్ ఒక డిఫరెంట్ క్యారెక్టర్ అమ్మాయి గురు పిక్చర్లో, భలే ఉంటుంది ఆ క్యారెక్టర్. అంటే ఆ వే ఆఫ్ డైలాగ్స్ కానీ, ఆ అమ్మాయికి పాటలు కానీ, అమ్మాయి యాక్టింగ్ కానీ అన్నీ ఒక కామన్గా హీరోయిన్స్లో చూడని ఒక క్యారెక్టర్. ఓకే, డిఫరెంట్ అంటే మీకు యూనిక్గా ఉండేది నచ్చుతుంది. అలాంటివి చూసినప్పుడు చిన్నగా అనిపిస్తుంది, మనకు వచ్చి ఉంటే క్యారెక్టర్ ఇప్పుడు ఆ రోజుల్లో అలా అనిపించదు అన్నమాట. బట్ మనకు వచ్చిన కూడా ఎక్సలెంట్ క్యారెక్టర్స్ వచ్చినాయి కాబట్టి సాటిస్ఫాక్షన్.
ఉంది. సో వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ అండి మీకు మా యోయో ఛానల్ తరఫున. సక్సెస్ఫుల్గా 50 సంవత్సరాలు కంప్లీట్ చేసేసుకున్నారు. ఇప్పటికీ అదే చామ్, అదే స్మైల్, ఎంతో చక్కగా మోటివేటివ్గా ఉంటూ, అలాగే మన తరుణ్కి కావచ్చు, మీ బేబీ గర్ల్కి కావచ్చు, అందరికీ సపోర్టివ్గా ఉంటూ, ఫ్యామిలీని చూసుకుంటూ, అలాగే బయటి వాళ్ళు కూడా ఎవరైనా పిలిస్తే ఎంతో హ్యాపీగా వాళ్ళందరితో కలిసి వెళుతూ ఉంటారు. అలాగే సన్మానాలు కావచ్చు, సత్కారాలు కావచ్చు, అన్నిటికీ అటెండ్ అవుతుంటారు. చేస్తాను, సో బిజీగా కూడా ఎక్కువ ఉంటున్నారు. చేస్తాను, ఎందుకంటే నాకు ఫిల్మ్స్ చూడడం ఇష్టం కదా. సో ఎన్నో పిక్చర్స్ చూసే ఆపర్చునిటీ వస్తుంది, డిఫరెంట్ పీపుల్ కలవడం ఉంటుంది. అలాగే గోవా ఫెస్టివల్కి ఇవన్నీ మనం జ్యూరీ చేసినప్పుడు నేను ఇంటర్నేషనల్ ఫిల్మ్స్ చేశాను, ఇంటర్నేషనల్ చిల్డ్రన్స్ ఫిల్మ్స్ చేశాను, ఫిలిం ఫేర్ చేశాను, జీ అవార్డ్స్ చేశాను, అలా అన్నీ ఆల్మోస్ట్ చాలా వరకు నంది అవార్డ్స్ అన్నీ చేస్తాను. నాకు అది చాలా ఇష్టం. నాకు అలా ఆపర్చునిటీస్ వస్తుంటాయి, అది నా లక్. ఇలా ఇంటర్వ్యూస్ ఇచ్చి మా పాత మెమరీస్ అన్నీ మీరు గుర్తు చేసి మళ్ళీ ప్రజలందరికీ మమ్మల్ని గుర్తు చేస్తుంటారు. అదొకటి రియల్లీ హ్యాపీ ఈ ఛానల్స్ అంతా వచ్చిన తర్వాత. ప్లెజర్ అండి. మాకు కూడా చాలా సంతోషంగా ఉంది ఈరోజు మిమ్మల్ని కలిసి. మీ 50 ఇయర్స్, మీ సినీ ప్రస్థానం మొత్తం మేము తెలుసుకున్నాము, మీ ఆటిపోట్లు అండ్ మీ స్ట్రెంగ్త్. మీరు మరి ఇంతలా ఇన్ని మూవీస్ చేయడానికి రీజన్ ఏంటంటే మీ స్మైల్ అండ్ మీరు పెట్టిన డెడికేషన్ అన్నది ఇక్కడ చెప్పగానే తెలుస్తుంది. వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ అండ్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అమ్మా, నీకు చక్కగా ఇంటర్వ్యూ చేసావు, నీకు థ్యాంక్స్. అలాగే యోయో ఛానల్ వారికి, ప్రేక్షకులకి నా హృదయపూర్వక కృతజ్ఞతలు. ఇలా ఎంతమందో 50 ఇయర్స్ అయిందని ఇలా తెలుసుకుని ఎంతమందో విషెస్ ఫోన్ ద్వారా కానీ మరి మెసేజ్ల ద్వారా కానీ అందరూ నన్ను విష్ చేయడం అన్నది నిజంగా హ్యాపీగా ఉంది. మీ అందరికీ కూడా మరొకసారి నా కృతజ్ఞతలు, నమస్కారం. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి.